హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే సిఐబిలో అడ్వాన్స్డ్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అందులో మాడ్యూల్ ఏలో యూనిట్ నెంబర్ 1, దట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. బేసిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మీకు ఏంటంటే ఈ టాపిక్ అంతా కూడా మీకు డ్రై సబ్జెక్ట్. ఇది సమ్ ఎగ్జాంపుల్స్ మనం అంత డీప్గా మనకేం చదువుకోకలేకుండా మన బ్యాంకింగ్లో జరిగే ఎగ్జాంపుల్స్నే మనం కోట్ చేసుకుని దానికి కొరిలేట్ చేసుకుని చదివితే కనుక ఇట్ విల్ బి వెరీ ఈజీ సబ్జెక్ట్. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్స్ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ డిఫరెంట్ పీపుల్ విల్ డిఫైన్ ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ థియరిటికల్గా చెప్తారు వాళ్ళు. అందులో కేంబ్రిడ్జ్ డైరెక్టరీ రెఫర్ చేసింది ఏంటంటే మేనేజ్మెంట్ అనే దాన్ని, మేనేజ్మెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ యాక్టివిటీ ఆర్ జాబ్ ఆఫ్ బీయింగ్ ఇన్ చార్జ్ ఆఫ్ ది కంపెనీ, ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆర్ టీమ్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఏమీ లేదండి. బాస్ మనకి ఎవరో, మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ ఏ బాస్, ఒక హెడ్. ఓకే, అండ్ బాస్ ఈజ్ రైట్, వాడు ఏం చెప్తే అది, ఇంకా దర్ ఇస్ నో ఇంట్రాక్షన్స్, నథింగ్. అది మాట్లాడు. ఆ డెఫినేషన్ చెప్పారు, అది కేంబ్రిడ్జ్ డిక్షనరీ చెప్పిన డెఫినేషన్ అది. లేకపోతే హెన్రీ ఫాయల్ అన్న అతను ఏం చేశాడంటే కొంచెం అక్నాలెడ్జ్ చేశాడు, వైడ్లీ అక్నాలెడ్జ్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ మెథడ్స్కి అతను ఫౌండరు. అండ్ హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కంట్రిబ్యూటింగ్ ఇమ్మెన్స్లీ టు దర్ ఫార్మల్ ఆర్గనైజేషన్ థియరీ. అంటే అతను చెప్పిన ఫోకస్ ఏరియా ఏంటంటే మేనేజ్మెంట్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫార్మల్ ఆర్గనైజేషన్ థియరీ అని చెప్పాడు. ఫార్మల్ ఆర్గనైజేషన్ అని చెప్పాడు. అంటే ఏంటంటే ఫార్మల్ అంటే ఇట్ ఈజ్ స్ట్రక్చర్డ్, ఇన్ఫార్మల్ అంటే ఇది అన్స్ట్రక్చర్డ్. అంటే స్ట్రక్చర్డ్ అనేటప్పటికీ ఒక రూల్స్, రెగ్యులేషన్స్, ఫ్రేమ్వర్క్ అన్నీ ఉంటుందన్నమాట అండి. విత్ ఇన్ దట్ ఫ్రేమ్వర్క్ ఇట్ విల్ ఫంక్షన్, అంతే. సో ఆ రకంగా ఇతను ఏం చేశాడంటే ఇట్ ఈజ్ ఏ ఫార్మల్ ఆర్గనైజేషన్ థియరీ అని చెప్పి తీసుకొచ్చాడు. దాని ప్రకారం ఇతను చెప్పింది ఏంటంటే ఇట్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆఫ్ 6 టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఉంటాయి మేనేజ్మెంట్లో, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్. ఓకే, ఆ రకంగా ఏంటంటే ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫంక్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకొక అతను ఏం చేశాడు, ఫ్రెడ్లిజ్ విన్స్లో టైలర్. ఇతను చెప్పింది ఏంటంటే మేనేజ్మెంట్ అనే దాని డెఫినేషను ఇట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ అని చెప్పాడు. సైంటిఫిక్ మేనేజ్మెంట్ గురించి ఫోకస్ చేశాడు. అంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఇతను ఏమంటాడంటే టైలరిజం అని కూడా అంటాం ఇతన్ని. ఓకే, ఇతను ప్రపోజ్ చేసిన థియరీని మేనేజ్మెంట్ థియరీ విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ అండ్ సింథసైజింగ్ వర్క్ ఫ్లోస్ విత్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అండ్ లేబర్ ప్రొడక్టివిటీ. అంటే మేనేజ్మెంట్ని అతను ఏం చెప్పాడంటే హీ హాజ్ సీన్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఏంటవి రెండు? అవి ఏంటంటే ఎకనామిక్ ఎఫిషియన్సీ. ఎకనామిక్ ఎఫిషియన్సీ అంటే ఇట్స్ నథింగ్ బట్ లాభదాయకం అంటాం, అంటే ప్రాఫిటబిలిటీ. రెండవది ఏంటంటే లేబర్ ప్రొడక్టివిటీ, అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఉత్పాదకం, అంటే ప్రొడక్షన్. ఓకే, సో ఈ రకంగా కలగలిపితేనే అది దాన్ని ఇంప్రూవ్ చేయడం అనేది ఆబ్జెక్టివ్ కింద మనం తీసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మేనేజ్మెంట్ అని చెప్పాడు అన్నమాట. సో ఈ డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్కి వస్తే ఒకటి, there are ఎన్ని రకాల ప్లానింగ్ సెగ్మెంట్స్ మాట. ఇట్ ఇస్ కంటైనింగ్ ఆఫ్ సెగ్మెంట్స్: ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, లీడర్షిప్, మోటివేషన్, కమ్యూనికేషన్, సూపర్విజన్ అండ్ కంట్రోలింగ్. ఇది సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో ఒక ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్ ఉందనుకోండి. మన అమ్మాయికో లేకపోతే మన చెల్లికో మ్యారేజ్ ఫంక్షన్ ఫిక్స్ అయింది. ఓకే, చేసినప్పుడు పలానా రోజున మ్యారేజ్ అని చెప్పేసి ముహూర్తం పెడతారు, ఫిక్స్ చేస్తారు. చేసిన తర్వాత మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? అసలు మన బడ్జెట్ ఎంత, మనం జనరల్గా మాట్లాడుకుందాం. దాని తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తే ఈజీగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు, మనకి ఎంత బడ్జెట్లో చేద్దాం అనుకుంటాం? ఒక 20 లక్షలు లేదా 15 లక్షలు మొత్తం టోటల్గా ఎక్స్పెండిచర్ అనుకుంటే సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్లాన్ చేయాలంటే ఏంటి? సో ఏదైతే మనకు బడ్జెట్ ఎలొకేషన్ ఉందో ఇంకా అక్కడి నుంచి మనం కళ్యాణ మండపానికి ఎంతలో మనం బుక్ చేసుకోవాలి, తర్వాత ఏ ఫంక్షన్స్ చేయాలి,
అంటే ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అంటే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఓకే. సంగీత్ అని, తర్వాత కొన్ని ఈవెంట్స్ పెడతాం కదా! మ్యారేజ్ అయ్యేటప్పటికి వెంటనే అలాగే ఒక గంటలో అయిపోయేదేం కాదు కదా! బిఫోర్ దట్ అండ్ ఆఫ్టర్ దట్ దేర్ ఆర్ సో మెనీ ఈవెంట్స్ విల్ బి టేక్ ప్లేస్. ఓకే. సో, ఈవెంట్స్‌లో చేయాలనుకుంటే గనక మనం డెకరేషన్ ఉంటాయి. తర్వాత బ్యాండ్ మేళం ఉంటాయి. తర్వాత మిగతా వాట్ ఈస్ దట్ భోజనాలు క్యాటరింగ్ ఉంటాయి. ఆ! తర్వాత ఇవాళ రకరకాల మందు సామాను కలచడం ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి. చాలా ఉంటాయి. సో, చేసినప్పుడు ఒక సింగిల్ పర్సన్ చేయగలడా? చేయలేడు. అప్పుడేం చేయాల్సొస్తుంది? ప్లానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ప్లానింగ్‌లో ఏముంటుంది? ఆ ప్లానింగ్ ఉంటుంది. మనం చేస్తాం. ఆ ప్లానింగ్ అనేటప్పటికి ఎప్పుడు ఏం చేయాలి అనేది ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. మనకు వర్క్ అంతా అయిన తర్వాత దానికి ఆర్గనైజ్ చేయాలి దీన్ని. ఆర్గనైజ్ చేయాలంటే ఇది ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పాలి. ఓకే. సో, ఇగో ఈ వర్క్ నువ్వు తీసుకో, ఈ వర్క్ నువ్వు తీసుకో, ఈ వర్క్ నువ్వు తీసుకో అని చెప్పి ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకోండి ఎవరినో బయట వాళ్ళని పిలుస్తాం. బాబు ఇదిగో పలానా టైంకి పలానా షెడ్యూల్ ప్రకారం నువ్వు ఇది చేయాలి. ఓకే. ఇంకేమైనా ట్రావెల్స్ ఉన్నాయనుకోండి ట్రావెల్స్‌ని పిలుస్తాం. పలానా జనం వస్తుంటారు. పలానా ప్లేసుల నుంచి యూ హావ్ టు పిక్ అప్ దీస్ పీపుల్ అండ్ బ్రింగ్ టు ద హోటల్స్ అండ్ ఫ్రమ్ దేర్ టు దట్ మ్యారేజ్ హాల్. సో, ఇలాగా మీకేంటి అలొకేషన్స్ అన్నీ జరుగుతాయి. అది జనరల్‌గా కామన్‌గా జరిగేది. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఆర్గనైజేషన్ అంటాం. ఓకే. ఆ తర్వాత మనకు సరిపోతుందా ఆర్గనైజేషన్ అంటే? ఎంతమంది కావాలి? మ్యారేజ్‌కి మీరేం చేస్తారు? భోజనాలు పెట్టుకుందాం అనుకుంటారు. 500 మంది అనుకున్నారనుకోండి మీరు పిలిచిన వాళ్ళు. సో, 500 మందికి కావాల్సిన ఫుడ్ ఎంత అనేది చూసుకోవాలి. దాంతో పాటు అదొకటే కాదు స్టాఫింగ్ అనేది కావాలి. ఎంతమంది వర్కర్స్ కావాలి? వడ్డించడానికి ఎంతమంది కావాలి? వంట వాళ్ళు ఎంతమంది కావాలి? ఓకే. సో, ఇవన్నీ కూడా మీకు ఇట్ విల్ కమ్ అండర్ దట్ స్టాఫింగ్. ఓకే. అలాగే నెక్స్ట్ ఇవన్నీ చూసుకోవాలనుకుంటే గనక మానిటరింగ్ చూసుకోవాలి. ఎందుకంటే ఎవరి కాడ వదిలేసారనుకోండి మనకు ఫిక్స్డ్ టైమ్ ఉంది. ఆ పలానా డిసెంబర్ 15కో ఎప్పుడో మ్యారేజ్ అనేటప్పటికి ఆ టైంకి ఇవన్నీ కూడా మీకు యుటిలైజ్ అయ్యేలాగా రెడీ చేసి చేయాలి. అంటే దేర్ షుడ్ బి సమ్ లీడర్‌షిప్, మోటివేషన్, కమ్యూనికేషన్, సూపర్విజన్ అన్నీ ఉండాలి. ఎందుకంటే ఫాస్ట్‌గా జరిగేలా చూడాలి. యాక్టివేట్ చేయాలి. వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. డిస్కరేజ్ చేయకూడదు. ఓకే. ఏమైనా ఏమైనా పొరపాట్లు ఉంటే గనక సర్ది వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే. కాంట్రోవర్షియల్ ఇష్యూస్ రాకూడదు. ఇవన్నీ అయిన తర్వాత మీకు లాస్ట్‌లో ఏంటంటే ఫైనల్‌గా ఏంటి కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే ఏదో ఒక పాయింట్‌లో మనం ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తే అప్పుడు ఆ టైంకి ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఏదైతే ఫంక్షన్ షెడ్యూల్ చేసామో అది సక్సెస్ అవుతుంది. సో, దిస్ ఈస్ మనకు కామన్‌గా మన ఇంట్లో చేసుకునే చిన్న ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. అదే మనం ఎలాబొరేట్‌గా సబ్జెక్ట్‌లో చెప్తాం. ఏంటి చూద్దాం. ప్లానింగ్ అనేటప్పటికి ఏముంటది? దిస్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ ఆఫ్ గోల్స్. నో డౌట్ గోల్స్ ఉంటాయి. డిటర్మినింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ సెలెక్టింగ్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ రిక్వైర్డ్ టు బి టేకెన్ ఫర్ అకంప్లిషింగ్ ఆఫ్ దిస్ వన్. వెన్ యూ ప్లాన్, యూ డిసైడ్ ఇన్ అడ్వాన్స్ అబౌట్ వాట్ నీడ్స్ టు బి డన్, వెన్ అండ్ వేర్ ఇట్ నీడ్స్. ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎవరు చేయాలి? సో, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే. దట్ ఈస్ ఆల్ కమింగ్ అండర్ ద ప్లానింగ్. ఆర్గనైజేషన్‌కి వచ్చేటప్పటికి ఎలకేషన్. ఇదిగో ఈ వర్క్ నీది, ఈ వర్క్ నీది. అంటే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. అదే ఇక్కడ చెప్తారు. ఆర్గనైజింగ్ ఇన్వాల్వ్స్ టేకింగ్ డెసిషన్స్ అబౌట్ డివిజన్ ఆఫ్ వర్క్‌ని విడగొడతాం. అలొకేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ అండ్ టాస్క్ కోఆర్డినేషన్. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ది ఫాలోయింగ్ ఏరియాస్. అవేంటి అంటే టాస్క్ మేనేజ్మెంట్. టాస్క్ మేనేజ్మెంట్ ఏంటి? హౌ టు అచీవ్ ద టాస్క్ ఆర్ గోల్. సో, ఇది ఇందులో అదంతా అవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి రిపోర్టింగ్ స్ట్రక్చర్. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంటే వీ హావ్ టు అరైవ్ ఎ స్ట్రక్చర్. ఇవన్నీ చెయ్యాలి అనుకుంటే గనక సో, మనం ఏ రకంగా చేయాలి? ఓకే. సో, రిపోర్టింగ్ స్ట్రక్చర్. తర్వాత అంటే రిపోర్టింగ్ తప్పుడు వంటోడున్నాడు వంటోడిని అడుగుతాను. ఏమయ్య ఏంటి ఎంతవరకు క్యాటరింగ్ ఇన్‌చార్జ్‌గా తీసుకున్నావు కదా! ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్? ఏమన్నా రెడీ చేస్తున్నావా? మీకు దొరికారా? మనుషుల్ని ఎంతమంది పెట్టుకుంటున్నావు? సో, హి ఈస్ ఆన్సరబుల్ టు దట్ క్వెషన్స్. సో, దిస్ ఈస్ ఆల్ కాల్డ్ ద రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి. అంటే రిపోర్టింగ్ లేకపోతే ఏమవుతుంది మీకు కంట్రోల్ పోతుంది. రిపోర్టింగ్ అంటే ఒకడినంటూ ఫిక్స్ చేస్తే రెస్పాన్సిబిలిటీ. సో, హి విల్ గివ్ ద అప్డేట్. అలా. తర్వాత లాస్ట్‌లో ఏంటంటే డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అనేది ఫైనల్. అంటే అక్కడ సిట్యుయేషన్ బట్టి. సపోజ్ వాడెవడో ఉన్నటువంటి వంటోడు సిక్ అయిపోయాడనుకోండి. సో, వాడు అప్డేట్ చేసాడు కదా! సార్ ఉన్నట్టు అనుకున్నాం సార్ బుక్ చేసుకున్నాం కానీ వాడు ఉన్నట్టు సిక్ అయిపోయాడు. సో, వాట్ నెక్స్ట్? అనేది మనం డెసిషన్ తీసుకోవాలి. ఓకే. సో, ఇవన్నీ కూడా మీకు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. దట్ వీ హావ్ టు టేక్ కేర్. సో, దిస్ ఆల్ కమింగ్ అండర్ దట్ ఆర్గనైజింగ్.
నెక్స్ట్ స్టాఫింగ్. చెప్పాను కదా స్టాఫింగ్ అంటే ఏంటి? ద మేజర్ స్టాఫింగ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ రిక్రూట్మెంట్. అంటే ఇది ఇందా ఫంక్షన్ గురించి చెప్పాను. మనం వీఆర్ కమింగ్ ఇన్ టు ద ఆర్గనైజేషన్ చెప్తాం. సో ఆర్గనైజేషన్‌కి వచ్చేటప్పటికి మీకు స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంటుంది, సెలక్షన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, మోటివేషన్ ఆఫ్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఫిక్సేషన్ ఆఫ్ దేర్ కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ కూడా మనకి ఇవ్వాలి. అది మెచ్చి సాలరీ అట్రాక్టివ్‌గా ఉండాలి వాళ్ళకి. ఇవన్నీ ఉంటాయి. ఓకే. తర్వాత స్టాఫింగ్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ద ప్రమోషన్స్. ఆళ్ళు తీసుకున్న వాళ్ళకి మనం టైమ్‌లీ ప్రమోషన్స్ ఉండాలి, జాబ్ రొటేషన్స్ ఉండాలి. ఒకే జాబ్‌లో 3 సంవత్సరాలు కూర్చోబెట్టాడనుకోండి అసలు ఏమి చేయడంటాడు. పక్కన కూర్చుంటాడు ఇంక అంతే. అంటే ఒక రాక్ అయిపోతాడు. సో, సమ్ చేంజెస్ ఉండాలి. అలాగే ప్రమోషన్స్ ఉండాలి. వెన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వి హావ్ టు గివ్ సపోర్ట్. ఓకే. అలాగే జాబ్ ఎన్రిచ్‌మెంట్ ఉండాలి, ట్రాన్స్‌ఫర్స్ ఉండాలి, టెర్మినేషన్స్ ఇవన్నీ కూడా మీకు పార్ట్ ఆఫ్ దట్ స్టాఫింగ్‌లోకి వచ్చేస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ డైరెక్టింగ్. సో, డైరెక్టింగ్ అనేటప్పటికి డైరెక్టింగ్ కవర్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ గైడింగ్ అండ్ సూపర్వైజింగ్ ది యాక్టివిటీస్ పెర్ఫార్మ్డ్ బై ది సబార్డినేట్స్. సబార్డినేట్ కింద వాళ్ళు చేస్తారు. కింద వాళ్ళు పని చేసినప్పుడు ప్రాపర్‌గా ఉందా లేదా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వాలి. సో, ఇది ఇది కాదు ఇలా చెయ్యి, ఇది కాదు అలా చెయ్యి. ఎందుకంటే అల్టిమేట్‌గా మనకు ఆర్గనైజేషన్ ఆబ్జెక్ట్స్ కొన్నుంటాయి. ఎందుకంటే బిజినెస్ రీచ్ అవ్వాలని, టార్గెట్ రీచ్ అవ్వాలని, ప్రాఫిట్ ఇంత అచీవ్ చేయాలని ఏమైనా ఉంటాయి కదా! సో, ఇవన్నీ ఉండాలన్నప్పుడు మనం కింద మనం ఎప్పటికప్పుడు అది వాళ్ళు ప్రాపర్ కింద ఉన్న సబార్డినేట్స్ మనం చూసుకుంటా ఉండాలి. వెదర్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఇది ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే అనేది చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ది డైరెక్టింగ్. అండ్ ఇన్క్లూడ్స్ లీడర్‌షిప్, మోటివేషన్, కమ్యూనికేషన్ అండ్ సూపర్విజన్. ఈ వీటిల్లో ఏంటంటే ఈ 4 ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి. ఒకటేంటంటే లీడర్‌షిప్. లీడర్‌షిప్ అంటే వీ హావ్ టు సపోర్ట్ ద పీపుల్, సబార్డినేట్స్. మన కింద పనిచేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అంటే లీడర్‌షిప్ అంటే మోటివేషన్. లీడర్‌షిప్‌లో మీకు మోటివేషన్ కూడా వస్తది. అలాగే కమ్యూనికేషన్. సో, కమ్యూనికేషన్ అంటే వాడి నుంచి మనం వినాలి. సపోజ్ వాడి డిఫికల్టీ ఏముందనుకోండి వర్క్‌లో గనక ఉంటే గనక ఏంటి వాట్ ఇస్ ది డిఫికల్టీ యూ ఫేస్. ఓకే. చెప్తే గనక అది వినాలి. అది కమ్యూనికేషన్ ఉండాలి. అంతేగాని డూ వాటెవర్ ఐ అసైన్డ్ అన్న టైప్‌లో ఉంటే గనక దట్ విల్ బి గివింగ్ ఎ నెగెటివ్ రిజల్ట్. అలాగే సూపర్విజన్. టైమ్ టు టైమ్ ఒకేసారి లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ దట్ గోల్ రీచ్ అయిందని అనకూడదు. పీరియాడికల్‌గా మనం ప్రోగ్రెస్ అనేది చెక్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సూపర్విజన్. సో, ఇవన్నీ కూడా కంపల్సరీ. నెక్స్ట్ కంట్రోలింగ్. So, controlling is a function deals with the monitoring and measuring the performance of the people and comparing them with that pre-decided standards and projections. ఏదైతే మనం అనుకున్నామో, ఏదైతే మనం అనుకుంటున్నామో, ప్రొజెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా అవుతున్నాయా లేదా ప్రాపర్‌గా ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ఉంటుందా లేదా అని చెక్ చేసుకుంటా ఉంటారు. ఇట్స్ కాల్డ్ కమింగ్ అండర్ ద మానిటరింగ్ అండ్ మెజరింగ్ ద పెర్ఫార్మన్సెస్. ఓకే. నెక్స్ట్ కంట్రోలింగ్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ 4 స్టెప్స్. కంట్రోలింగ్‌లో ఏముంటాయి మనకి 4 స్టెప్స్ అంటే గనక ఎస్టాబ్లిషింగ్ పెర్ఫార్మన్స్ స్టాండర్డ్స్, మెజర్మెంట్ ఆఫ్ యాక్చువల్ పెర్ఫార్మన్స్, కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ పెర్ఫార్మన్స్ అగైన్స్ట్ ద ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ అండ్ టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్ టు అచీవ్ అండ్ డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఏమి లేదండి. మనం తీసుకున్న ఎంప్లాయీకి అసలు మనం వాడికి వాడు మనకు తెలియాలి. ఇతనికి ఎంత ఇవ్వచ్చు జీతం, ఎంత పని మనం చేయించుకోవచ్చు. ఓకే. ఎంత పని ఇతను చేస్తాడు అనేది మనకి యావరేజ్ ఇండస్ట్రీ యావరేజ్ అంటాం. ఆ యావరేజ్‌ని బట్టి మనకు తెలిసిపోతుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ ది పెర్ఫార్మన్స్ స్టాండర్డ్స్ అంటాం. అవి మనకి ఎస్టిమేట్ ఏసుకోవాలి. తర్వాత మనం దాన్ని కంపేర్ చేసుకొని దాన్ని బెంచ్ మార్క్స్ కింద పెట్టుకొని మెజర్ చేసుకుంటా ఉంటాం. యాక్చువల్ పెర్ఫార్మన్స్ ఎంత చేస్తున్నాడు, సేమ్ ఇదే పర్సన్ ఇదే సాలరీకి ఎంత అవుట్‌పుట్ ఉంటే గనక మనకి ఎంత అవుట్‌పుట్ ఈ కుర్రోడు ఇతను ఇస్తున్నాడు. మనం మనం చేర్చుకున్న అతను. ఓకే. స్టాఫ్. సో, మెజర్ చేయాలి. ఒకవేళ గనక కంపారిజన్‌లో గనక యాక్చువల్ పెర్ఫార్మన్స్ అగైన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ గనక మ్యాచ్ అవ్వట్లేదనుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్ టు అచీవ్ దట్ డిజైర్డ్ ఆబ్జెక్ట్స్. సో, మనం కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేయాలంటే మనం ఒకవేళ గనక నిజంగానే వాడు ఎగ్గొడుతున్నాడనుకోండి పనిష్మెంట్ ఇవ్వాలి. లేదనుకుంటే పోనీ ఏమైనా ఇంకేమైనా సెట్ బ్యాక్స్ ఉంటే గనక వాడికి సపోర్ట్ చేయాలి. ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇవ్వటమా లేకపోతే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చేయడం ఏదో సంథింగ్ వాడికి ఆ సెట్ బ్యాక్ అనేది మనం ఫిలప్ చేయాలి. సో, ఇన్ దిస్ వే we have to correct the system. ఓకేనండి. నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్‌కి వస్తే ఏముంటాయి? ఏముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్‌కి ఎందుకు అవసరం? మేనేజ్మెంట్ దేనికి అవసరం? అంత ఇంపార్టెన్స్ ఏంటంటే ఎఫెక్టివ్ చేంజ్ మేనేజ్మెంట్ టూల్ ఫస్ట్. హెల్ప్ అచీవ్ గ్రూప్ గోల్స్. ఎఫెక్టివ్ చేంజ్ మేనేజ్మెంట్ టూల్ అనేది ఏంటంటే ఏదన్నా గనక ఒక ఆర్గనైజేషన్‌లో స్టాఫ్ అంతా పనిచేస్తున్నప్పుడు చేంజెస్ అనేది వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన బ్యాంక్ 2000లో మొత్తం కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అయినప్పుడు ఉన్నట్టుండి అందరిని కూడా కంప్యూటర్ ఎన్విరాన్మెంట్‌కి తీసుకెళ్ళిపోయాం. అప్పటిదాకా పుస్తకాల్లోనూ, పెన్నులతోటి రాసుకొని, టోటల్ యేసుకొని,
చాటింగ్ చేసుకున్న వాళ్ళంతా కూడాను మౌసెస్, కీబోర్డ్లు వీటి మీదకి వెళ్ళాల్సి వచ్చింది. అటువంటి ఎప్పుడైందంటే ఒక్కసారి సడన్ చేంజ్ మాట. స్విచ్ ఓవర్ అయిపోయింది. దాంతోటి అడాప్ట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఎలా పట్టుకోవాలో మౌస్ పట్టుకోవడం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు స్టాఫ్ అంతా. అటువంటిది చాలా చాలా కష్టం అయిపోయింది. హౌ టు ఓవర్‌కమ్ అనేది. ఒక రకంగా చెప్పాలంటే ప్రొటెస్ట్ వచ్చేసింది. మా వోళ్ళు భయపడిపోతున్నారండి మౌస్ పట్టుకోవడానికి. మా వాళ్ళు కంప్యూటర్ మీద జోలికి రావడానికి ఇష్టపడతలేదని అని చెప్పేసి యూనియన్స్ కూడా దిగిపోయి, వి డోంట్ వాంట్ కంప్యూటరైజేషన్ అనే టైప్‌లో ఎళ్ళిపోయారు. అంటే చేంజ్ అనేది తొందరగా అడాప్ట్ చేసుకోలేరండి. కష్టం. ఎందుకంటే ఎప్పుడూ ఒక రకంగా వెళ్ళిపోదాం ఉన్నటువంటి సడన్ చేంజ్ వచ్చిందనుకోండి, అది చాలా కష్టం అడాప్ట్ అన్‌లెస్ దేర్ షుడ్ బి సమ్ మోటివేషనల్ థింగ్స్ ఉండాలి. సో, అప్పుడేం చేశారంటే ఎఫెక్టివ్ చేంజ్ మేనేజ్‌మెంట్ అనేది అప్పుడు చేసిందేంటంటే వాళ్ళు ఓకే. 2 ఇంక్రిమెంట్స్ ఇవ్వటం, కంప్యూటరైజేషన్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత వీళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం. తర్వాత దగ్గరుండి ఆహ్, ఆహ్, ట్రైనింగ్ ఒక సపోర్టింగ్ సిస్టమ్ అడాప్ట్ చేసి మొత్తానికి అలా అలా స్లోగా మొత్తం కంప్యూటరైజేషన్‌లోకి అందరిని అడాప్ట్ చేశారు. అదనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నెక్స్ట్ ఏంటంటే హెల్ప్ అచీవ్ గ్రూప్ గోల్స్. అంటే ఏంటంటే సీ మనకి ఏదైనా గ్రూప్ గోల్స్ అంటే మనకేదో ఒక ఆర్గనైజేషన్ గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ ఉండాలి అనుకున్నప్పుడు మొత్తం అందరూ కలిపి చేయాలనుకున్నప్పుడు ఒక టీమ్ వర్క్ కింద మనం చేయాల్సొస్తది. ఎందుకంటే అందరూ ఒకడు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అనుకోకుండా ఎవరి టాలెంట్‌ని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకునేలాగా చేసుకోవడం. అది క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్‌లో ఏమవుతుంది ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుందక్కడ. సో, ఆ గోల్ ఏంటి? కప్పు సాధించడం. సో, ఇప్పుడేమవుతుందంటే ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వక్కడ ఉండు, నువ్వక్కడ ఉండు సపోర్ట్ ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతాం. మనం చూస్తా ఉంటాం క్రికెట్ మ్యాచ్‌లో. బౌలర్ ఏమో ఇది బ్యాట్స్‌మన్‌కి చెప్తా ఉంటాడు. బ్యాట్స్‌మన్ ఏమో ఫీల్డర్‌కి ఇండికేషన్స్ ఇస్తా ఉంటాడు. అంతేగాని నువ్వు చెప్పడం ఏంటి, నేనేంటి అని అనదు కదా! ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ గ్రూప్ గోల్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఆప్టిమమ్ యుటిలైజేషన్ అంటే ఏంటంటే ఉన్న రిసోర్సెస్‌ని మనం 100% యూజ్ చేసుకోవడం. అంటే రైట్ పర్సన్ ఇన్ రైట్ జాబ్. కొంతమందుంటారు. ఫీల్డ్ వర్క్ బాగా చేస్తారు బ్యాంక్స్‌లో. రికవరీ చేయగలరు, మాటకారితనం అన్నీ ఉంటాయి. బెటర్ యూజ్ దెమ్ ఫర్ ద రికవరీ అసైన్‌మెంట్స్. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కంప్యూటర్ దగ్గరే కూర్చో, నువ్వు డెస్క్ వర్కే చేసుకో అంటే, ఓకే. వి మే నాట్ గెట్ ఇట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. సో, దిస్ వన్. నెక్స్ట్ ఏంటంటే అదే అంటే నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ఫంక్షన్స్ ఆఫ్ ద బిజినెస్. ఇంప్రూవ్డ్ ఫంక్షనింగ్ ఆఫ్ బిజినెస్. ఇంప్రూవ్డ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బిజినెస్ అంటే సీ ఏదైనా సరే ఒక చేయాలనుకుంటే మోటివేషన్ ఈస్ నథింగ్ బట్ ఎ మోటివేషన్. ఆ మోటివేషన్ చేయాలంటే అతను బాగా బిజినెస్ చేస్తాడు పెర్ఫార్మ్ రివార్డ్ సిస్టమ్. అంటే ఫంక్షనింగ్ అండ్ ఫీల్డ్ ఫంక్షనింగ్ పీపుల్ అందరిని కూడా మనం మోటివేట్ చేయడం. బాగా చేశారంటే వాడు రివార్డ్ ఇవ్వటం, ప్రమోషన్ ఇవ్వటం ఇటువంటివి చేశామనుకోండి ఇట్ ఈస్ ఎ నథింగ్ బట్ ఎ కంట్రిబ్యూట్ టు ద బిజినెస్ గ్రోత్. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్. డెవలప్‌మెంట్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్ అనేటప్పుడు మనం ఉన్న సిస్టమ్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్ ఉందనుకోండి అప్డేట్ చేయడం, వాళ్ళకి నాలెడ్జ్ ఎన్రిచ్‌మెంట్ చేయడం. సో, ఇవన్నీ మనం చేసామనుకోండి ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్‌ని మనకి డెవలప్ చేసినోళ్ళం అవుతాం. సో, ఉన్న ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రిసోర్సెస్ డెవలప్‌మెంట్. అలాగే కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ బెటర్ ఆర్గనైజేషన్. ఓకే. అంటే ఈ అబోవ్ పైనయన్నీ కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే మనం మానిటర్ చేసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఆఫ్ బెటర్ ఆర్గనైజేషన్ కింద అవుతుందన్నమాట. తర్వాత ప్రాపర్ డైరెక్షన్ టు ద ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడవుతుందంటే ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నవాడు మనం వాట్ ఈస్ దట్ బిజినెస్ కాన్ఫరెన్సెస్ అంటాం. అందులో మనకు ఎగ్జిక్యూటివ్స్ తర్వాత జీఎమ్స్ అందరూ కూడా మీకు మీటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. అవ్వటానికి సీఎండీ అనే అతను ఉంటాడు. అతనే చూసుకుంటాడు. ఓవరాల్ ఇన్‌చార్జ్ ఆఫ్ దట్ బ్యాంక్ అతనే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటరాక్ట్ అవుతారు. ఓకే. వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఓకే. కొన్ని ఫీడ్‌బ్యాక్స్ తీసుకొని ఓకే. గుడ్ సజెషన్స్ ఇన్నోవేటివ్‌గా ఉంటే గనక కలెక్టివ్‌గా దే విల్ టేక్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రాపర్ డైరెక్షన్ టు ద ఆర్గనైజేషన్ అంటాం. సో, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ ఇంట్రెస్ట్స్. అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ బ్రిడ్జ్ కనెక్టింగ్, కనెక్టింగ్ థింగ్స్ మాట. ఇంటిగ్రేట్ చేయడం. ఒకళ్ళనొకళ్ళని ఇంటిగ్రేట్ చేయడం. కలుపుకొని పోవడం. ఓకే.
అండ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒక కామన్ ఇంట్రెస్ట్ కొద్దీ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఈచ్ అదర్. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్. మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఏంటంటే మీకు జనరల్‌గా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తాను. మేనేజ్మెంట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కడ వస్తాయంటే, ఉన్నటువంటి ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఇయర్‌లో అంతా కూడా మాస్ రిక్రూట్మెంట్ అయ్యి జాయిన్ అవ్వడం అంతా కూడాను ఒక పర్టిక్యులర్ ఇయర్‌లో వాళ్ళు రిటైర్ అయిపోతారు సడెన్‌గా. ఎందుకంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్‌లో 1969లో ఒకేసారి నేషనలైజ్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా వేలల్లో రిక్రూట్ అయిన వాళ్ళందరూ ఒకే టైంకి రిటైర్మెంట్ అనేది వచ్చేస్తారు. సో, ఈ గ్యాప్ ఏమవుతుంది ఒకే షాట్‌లో సడెన్‌గా ఈ గ్యాప్‌ని ఫిలప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదండీ! అప్పుడు వాళ్ళు ట్రైన్డ్ మేనేజర్స్ ఉండకపోవచ్చు. ఎక్స్‌పీరియన్స్‌డ్ మేనేజర్స్ ఉండకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది బిజినెస్ సెట్ బ్యాక్ అవుతుంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లక్చుయేట్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫ్లక్చుయేషన్. అలాగే టెక్నాలజీ కూడా అటువంటిది. సో, టెక్నాలజీ కూడా ఏమవుతుందంటే మీకు ఉన్నట్టు చెప్పాను చూడండి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి మైగ్రేట్ అయిపోయాం. అదే మాన్యువల్ సిస్టమ్ నుంచి కోర్ బ్యాంకింగ్ మైగ్రేట్ అయ్యాం. ఇట్ ఈస్ ఎ సడెన్ ఫ్లక్చుయేషన్స్. సో, ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటూ చేసుకోవాలి. ఓకే. ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోవాలంటే ఎప్పుడైతే ఈ గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్‌ని మనం ఫిలప్ చేసుకోవడం కోసం అదే కొత్త పొటెన్షియల్ బ్రాంచ్ మేనేజర్స్ అనే దీన్ని తీసుకొచ్చి కాన్సెప్ట్ తీసుకొని దాని ప్రకారం కొంతమందిని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం నెక్స్ట్ గ్యాప్ ఫిల్లింగ్ బ్రాంచ్ మేనేజర్స్ కింద మనం ట్రైన్ అప్ చేసుకుంటే గనక దట్ విల్ బి స్మూత్ రన్నింగ్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్ అవుతుందన్నమాట. అలా నెక్స్ట్ ఏంటి ఇన్నోవేషన్. సో, ఇన్నోవేషన్ అనేటప్పటికి ఏమవుతుందంటే కొత్తగా ఎందుకు కొత్తగా ఆలోచించాలంటే మనం రిక్రూట్మెంట్‌లో కావచ్చు, లేదంటే గనుక ఇంకెక్కడైనా మన ప్రొడక్ట్స్‌లో డెవలప్‌మెంట్‌లో కావచ్చు, లేదంటే కస్టమర్ సర్వీస్‌లో కావచ్చు. మనం డిఫరెంట్‌గా గనక ఆలోచించగలిగితే గనక ఆర్గనైజేషన్ కూడా ఇట్ విల్ బి కంట్రిబ్యూటెడ్ ఎ గుడ్ పాజిటివ్ సైన్. ఓకే. సో, ఇన్నోవేషన్. అంటే మనకిప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ చూసేటప్పటికి మనం ఏం చేస్తాం ఎంతసేపు స్టీరియోఫోనిక్ కింద ఒకడే ఎక్స్‌పీరియన్స్ మీద వాడికే సీనియారిటీ ప్రమోషన్ ఇచ్చే కన్నా డైరెక్ట్‌గా మనం ఒక మంచి స్పెషలైజ్డ్ పీపుల్‌ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్‌టీఓ రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ అని, తర్వాత ఫారెన్ ఎక్స్‌చేంజ్ స్పెషలైజ్డ్ పీపుల్స్ అని డైరెక్ట్‌గా మనం తీసుకుంటున్నాం కదా! క్యాంపస్ నుంచి. బికాజ్ దే ఆర్ ఆల్రెడీ ఎంబీఏ, ఐఏబీఎం, ఐఎం నుంచి ఇలా డిఫరెంట్ కోర్ సబ్జెక్ట్స్ నుంచి మనం తీసుకుంటాం. సో, ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఏ ఇన్నోవేటివ్ ఆహ్, టూల్. నెక్స్ట్ ఇన్కల్కేషన్ ఆఫ్ ద టీమ్ స్పిరిట్. అలాగే టీమ్ స్పిరిట్ అనేటప్పటికి అందరూ కలిపి చేయాలి. మోటివేషనల్ అండ్ ఒక టీమ్ వర్క్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే గ్రూప్ డిస్కషన్స్, తర్వాత అమాంగ్ ద గ్రూప్ డిస్కషన్స్ గెట్టింగ్ ఎ గుడ్ ఐడియాస్ ఫర్ ఇంప్లిమెంటేషన్, టేకింగ్ ఇన్ కన్సిడరేషన్స్ ఇవన్నీ. తర్వాత హెల్ప్ ఎంప్లాయీ గ్రోత్. ఎంప్లాయీ గ్రోత్ అంటే ప్రమోషన్స్ ఇచ్చుకోవడం, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఇంకా చెప్పాలంటే మనల్ని మన దాంట్లో కలుపుకొని ఆర్గనైజేషన్‌లో సమ్ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తే గనుక సో, ఇట్ విల్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు దట్ ఆర్గనైజేషన్. సో, ఇది ఆల్. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ థాట్స్ అండ్ అప్రోచెస్. మేనేజ్మెంట్ ఆఫ్ థాట్స్ అండ్ అప్రోచెస్ అనేటప్పటికి ఇక్కడ మీకు దేర్ ఆర్ డిఫరెంట్ ట్రెడిషనల్ స్కూల్స్ దే హావ్ డిఫైన్డ్ హియర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ థాట్స్ అండ్ అప్రోచెస్‌లో. అదేంటంటే క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ స్కూల్. సో, వీళ్ళేం చెప్తారంటే అంటే వాళ్ళ యొక్క డిఫరెంట్ థాట్స్. ఆ యొక్క స్కూల్ ఆ యొక్క డిఫరెంట్ స్కూల్స్‌లో దే హావ్ టాట్ ఎ డిఫరెంట్ థాట్స్ అండ్ అప్రోచెస్ మాట. ఈ క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ స్కూల్ ఏం చెప్తుందంటే బిలీవ్స్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంప్లాయీస్. అంటే వాళ్ళ పూర్తి నమ్మకం ఏంటి టెక్నాలజీ. ఆ టెక్నాలజీని నమ్ముకుంటే కనుక ఆటోమేటిక్‌గా ఎఫిషియన్సీ పెరిగిపోతుంది ఎంప్లాయీస్‌ది. అంతే. అంతేగాని ఇంక ఎంప్లాయీస్ సస్తారా, బతుకుతారా ఆళ్ళకో ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళతో మనకు పని లేదు. సో, ఇట్ ఈస్ టోటల్ మెకనైజేషన్. ఓకే. దీన్నేమంటారు లుక్స్ అట్ ద ఆర్గనైజేషన్ యాస్ ఎ మెషిన్. ఆర్గనైజేషన్ ఒక మెషిను. అందులో పనిచేసే వాళ్ళంతా కూడా పార్ట్స్. మెషిన్‌లో పార్ట్స్ అంటే ఎంప్లాయీస్. సో, ఈ కాన్సెప్టే వాళ్ళ మెయిన్ ఆహ్, ఆహ్, థాట్. సో, దీనివల్ల ఏమవుతది సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ ఇప్పుడు ఏమున్నాయి అందులో అంటే గనక హావింగ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ అండ్ సెంట్రలైజ్డ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ అండ్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటే అంతా కూడా కంట్రోలింగే. అంటే బెత్తం ఎంచుకుని కంట్రోల్ చేయడం పద్ధతి. తర్వాత గ్రేటర్ ఎంఫసిస్ ఆన్ ప్రొడక్షన్. గ్రేటర్ ఎంఫసిస్ అంటే వీళ్ళ ముఖ్యమైన ఫోకస్ ఏరియా ఏంటంటే ప్రొడక్షన్. ఎంప్లాయీస్ ఉన్నారా చచ్చారా అనేది అనవసరం.
సో కాన్సన్ట్రేషన్ ఆన్ ఎర్రర్స్ అండ్ దేర్ రెక్టిఫికేషన్. ఇంకా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే సూపర్విజన్. ప్రతి దానికి కూడా ఎంతవరకు వచ్చింది, ఏమైంది, ఎందుకు చేయలేదు, పనిష్మెంట్, ఇది అదా రెక్టిఫికేషన్. నెక్స్ట్ ఏంటి, ఇలాగా. అంటే ఏంటంటే ఓవర్ అథారిటీ సూపర్విజన్ మాట. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఎర్రర్స్ అండ్ దేర్ రెక్టిఫికేషన్. అంటే ఫోర్స్ఫుల్గా చేయించడం చెప్పాలంటే. అజ్యూమింగ్ ఎంప్లాయీస్ కంటిన్యూటీ రెస్పెక్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ చేంజెస్. ఆర్గనైజేషన్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా బ్లైండ్గాను ఏదో ఒక యుద్ధనే చూడండి, ఇది మనకి గోనెగెత్తికి కళ్ళు కట్టేసి మొత్తం తిప్పుతూ ఉంటారు. ఓకే, మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఆ టైప్లో ఎంప్లాయీస్కి ఇంకేమీ తెలియకుండా కంటిన్యూస్గా వర్క్ అనే దాంతోటి ఆర్గనైజేషన్ చేస్తే కనుక దట్ ఈజ్ ఆల్సో అది కూడా ఇందులో వాళ్ళు చెప్పేది మాట, కంటిన్యూటీ ఆఫ్. ఎందుకంటే ఇది చాలా చోట చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కోర్ బ్యాంకింగ్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, మాన్యువల్ సిస్టంలో ఉన్నవాళ్ళు చాలామంది అంత ఎక్స్పర్టైజ్ లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళకి ఏంటంటే ఒక మౌస్ అంటే ఏంటి తెలియదు, ఒక కంప్యూటర్ గురించి జీరో నాలెడ్జ్. వాళ్ళకి చెప్దామన్నా కూడా బుర్రకెక్కించుకోలేని పరిస్థితిలో ఉండేవి. ఎందుకంటే బికాజ్ దే ఆల్రెడీ ఏజ్డ్ 50+ ఓకే, అటువంటి స్టేజ్లో కూడా మరి ఏమి ఇన్నోవేటివ్, ఇంకేం నాకు ఇది తప్పించి ఇంకేం రాదు, మాన్యువల్ సిస్టమ్ తప్పించి నాకు కంప్యూటర్లో నేను చేయలేను అని చెప్పేసి ఉన్న పరిస్థితిలో మరి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి వాళ్ళని తీసేయడానికి లేదు కాబట్టి కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంటే అక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే, ఇన్ సచ్ ఏ పొజిషన్ అటువంటిది వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే మనం తప్పించక తప్పదు. ఎందుకంటే ఆర్గనైజేషన్లో అందరూ పరిగెడుతున్నప్పుడు ఇంకా కుంటుతున్న వాళ్ళను, పాకుతున్న వాళ్ళతో మనం పెట్టుకుంటే ఇట్ ఈస్ దే బికమ్ ఏ వైట్ ఎలిఫెంట్స్. అటువంటిప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక విజనరీగా ఏం చేస్తారంటే వీళ్ళు ఒక గోల్డెన్ హ్యాండ్ షేక్ లాంటిది ఇచ్చి వాళ్ళకి అట్రాక్టివ్గా ఓకే, వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్కి మన కాంపన్సేషన్స్ అయినా ఇచ్చి వాళ్ళు తప్పిస్తే అప్పుడు మిగతా వాళ్ళతోటి అది ఫాస్ట్గా వెళ్తుంది. సో బిఎస్ఎన్ఎల్ కూడా దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే, సో ఇవన్నీ కూడా సో బేస్డ్ ఆన్ ఇదంతా ఇది అనమాట. అంటే చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పాను, బట్ యూ హ్యావ్ నాట్ టేకెన్ ఇట్ సీరియస్. ఓకే, బేస్డ్ ఆన్ అన్ అకౌంటింగ్ మోడల్. ఇదేంటంటే ఇందులో ఉండేది ట్రెడిషనల్ స్కూల్లో ఉండేది ఏంటంటే ఇంకొకటి అకౌంటింగ్ మోడల్. అంటే ఇంకేంటంటే ఇక్కడ హ్యూమన్స్తో సంబంధం లేదని చెప్పుకున్నాను, ఎంప్లాయీస్తో సంబంధం లేదు, వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం లేదు. అంటే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్. అంటే ప్రాఫిట్ దానికి సంబంధించిన అకౌంట్ సిస్టమ్ అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసే కదా. ఇది తప్పి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్, అంతేగాని ఎంప్లాయీస్ గురించి ఫోకస్ లేదు కదా అక్కడ. నెక్స్ట్ గివింగ్ ఈక్వల్ వెయిటేజ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అండ్ ఎంప్లాయీస్. అలాగే ఇంకొక ఇందులో ఏంటంటే సెగ్మెంటేషన్ లేదు, ఎంప్లాయీస్కి సెగ్మెంటేషన్ లేదు. అంటే వాడు ఎంత క్వాలిఫైడ్ ఎంబీఏ అయినా సరే వాడు చేసేది క్లినికల్ పని. ఓకే, అండ్ తర్వాత ఇంటర్మీడియట్ చదివితే ఒకప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది, ఇప్పుడు డిగ్రీ అనుకోండి. ఆ ఇంటర్మీడియట్తో క్వాలిఫికేషన్లో బ్యాంక్లోకి వెళ్ళినా కూడా వాడు చేసేది క్లర్కే, ఎంబీఏ పూర్తి చేసిన వాడు కూడా అది. అంటే ఇంకా దేర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. సో ఇటువంటివి ఉంటే ఏమవుతుంది, అది ఒక రకంగా చెప్పాలంటే మెకానికల్ అవుతుంది. ఓకే, అండ్ అది అయిపోయింది. నెక్స్ట్ నియో క్లాసికల్ ఆర్ బిహేవియరల్ స్కూల్. ఇందులో ఏం చెప్తున్నారు అంటే కనుక చూడండి, ఇది ఏం చెప్తుంది ఈ థాట్, ప్రొపౌండెడ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్స్. అంటే బిహేవియర్ అంటే హ్యూమన్ బిహేవియర్కు వెయిటేజ్ ఇచ్చారు. అంటే వాడి ఫీలింగ్స్ కొంత వెయిటేజ్ ఇచ్చారు, వాడిని కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మనిషి కింద చూడటం మొదలుపెట్టారు. ఓకే, సో ఈ కాన్సెప్ట్లో ఈ థాట్లో సో దేని ఆర్గనైజేషన్ అకార్డింగ్ టు దిస్ థియరీ ఏం చెప్తున్నారు, కంప్రెసెస్ ఆఫ్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఎ ఫ్యాక్ట్ విచ్ హ్యాస్ ఓవర్లుక్డ్ బై దట్ క్లాసికల్ టెర్రరిస్ట్. ఇంతకుముందు ఏదైతే మనం వదిలేశారో ఆ హ్యూమన్ బీయింగ్స్ గురించి, ఎంప్లాయీస్ గురించి ఇంపార్టెన్స్ లేకుండా అది ఇక్కడ మనం కొంచెం తీసుకున్నారు కన్సిడరేషన్లోకి. సో దిస్ స్కూల్ ఆఫ్ థాట్ హ్యాడ్ ద ఫాలోయింగ్ సాలిడ్ ఫీచర్స్. ఆ రకంగా ఇందులో కొన్ని పాయింట్స్ మనకు వచ్చినాయి. అవేంటి అంటే ఫోకస్ ఆన్ మోటివేషన్ అంటే వాళ్ళకి మోటివేట్ చేయటం. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎవరు, వాళ్ళు మనతో పాటు పని చేయించాలి అంటే కనుక వాళ్ళు హెల్తీగా ఉండాలి, వాడికి నచ్చినట్టుగా ఉండాలి, సాటిస్ఫాక్టరీగా ఉండాలి, తర్వాత వాడు హ్యాపీగా ఉండాలి, వాడు చేయాలనుకోవాలి, ఎంజాయ్ చేయాలి వర్క్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఇవన్నీ చేయాలంటే కనుక మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ మోటివేషన్ మీద పెట్టారు. అండ్ డిఫరెంట్ పర్సన్స్ గెట్ మోటివేటెడ్ డైవర్స్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ దేర్ స్పెసిఫిక్ నీడ్స్. ఇంకా చెప్పాలంటే అందరూ ఒక రకంగా ఉంటారు కదండి, పర్సన్స్ విల్ డిఫర్. ఓకే,
సో దాని ప్రకారం ఈ మోటివేషన్లో కల డిఫరెంట్ పీపుల్ విల్ గెట్ డిఫరెంట్ మోటివేషన్స్. అందరికి వాళ్ళు మాట మోటివేషన్ పైన పని చేయదండి. ఎందుకంటే పీపుల్ ఆర్ డిఫరెంట్. బికాజ్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ప్రమోషన్ కావాలి, ఏదో పై జీఎం దాకా వెళ్ళిపోవాలనుకున్నవాడు ఉంటే కనుక నాకు అలా అనిపిస్తుంది. ఇంకోటి ఉన్నాడు కనుక నాకు అక్కర్లేదు జీఎం వద్దు, ఏం అక్కర్లేదు, నాకు డబ్బులు వస్తే చాలు నాకు అని చెప్పి. అంటే కొంతమంది మానిటరీ బెనిఫిట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది ప్రమోషన్స్ మీద చూపిస్తారు, కొంతమంది పర్సనల్, అలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి పీపుల్లో. సో ఈ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అనేది డైవర్సిఫై అవుతాయి. ఎందుకంటే సాటిస్ఫాక్టరింగ్ ఆఫ్ ది స్పెసిఫిక్ నీడ్స్ కాబట్టి. నెక్స్ట్, ఫర్ ఎఫిషియన్సీ మెజర్మెంట్ కమ్యూనికేషన్ ఇస్ ఏ క్రిటికల్ ఇన్పుట్. ఇకపోతే ఎఫిషియన్సీ మేనేజ్మెంట్కి కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, దానికి మనం ఏం చెప్తామంటే కమ్యూనికేషన్ వాడి నుంచి మనం తెలియాలి కదా, కిందవాడు ఏం సఫర్ అవుతున్నాడు, వాడి ఫీలింగ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకొచ్చి మీకు పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అన్నీ అవే. పెర్ఫార్మెన్స్ అప్రైజల్లో మీరు రాసుకుంటారు, నాకు ట్రైనింగ్ లేదు కాబట్టి నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, లేదంటే కనుక ఎంతసేపు ఒకటే డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఇంకో డిపార్ట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం సెల్ఫ్గా రాసుకుంటాం, సెల్ఫ్ అప్రైజల్స్ అంటాం. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ దే విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. ఓకే, సో అకార్డింగ్లీ ఇట్ విల్ గో ఫర్ దట్ కరెక్షన్స్ ఆఫ్ దట్ సిస్టమ్స్. అది మాట్లాడు చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్పేస్తాను ఇవన్నీ. ఫర్ ఆర్గనైజేషన్ పెర్ఫార్మెన్స్ అండ్ టీమ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్. అలాగే టీమ్ వర్క్ అనేటప్పుడు నేను చెప్పాను, క్రికెట్ మ్యాచ్ అయిన ఎగ్జాంపుల్. ఒక బ్రాంచ్ ఉంది, బ్రాంచ్లో మేనేజర్కి మాత్రమే టార్గెట్ ఇస్తారు, కానీ మేనేజర్కి టార్గెట్ ఇచ్చినంత మాత్రం మేనేజర్ ఒకటే చేయగలడా అది? సో ఈ కెనాట్. సో ఇక్కడ ఇది చేయాల్సింది అంటే మెసెంజర్ దగ్గర నుంచి, క్యాషియర్ దగ్గర నుంచి, ఆఫీసర్ దగ్గర నుంచి మొత్తం అందరూ కంట్రిబ్యూట్ చేస్తేనే కానీ హీ కెనాట్ అచీవ్ దట్ టార్గెట్. ఓకే, సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఎవ్రీబడి షుడ్ వర్క్ యాజ్ ఎ టీమ్. సో దట్ ఈజ్ ఎసెన్షియల్ అన్నమాట. అప్పుడే ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ అవుతుంది. అండ్ ద థాట్ హ్యాస్ టూ డిఫరెంట్ పెర్సెప్టివ్స్, హ్యూమన్ రిలేషన్స్ పెర్సెప్టివ్ అండ్ సైకలాజికల్ పెర్సెప్టివ్. ఇకపోతే ఈ థాట్లో ఏం చెప్తుందంటే డిఫరెంట్ పెర్సెప్టివ్స్ చెప్తుంది. ఇందులోనూ హ్యూమన్ బిహేవియర్ గురించి చెప్పినప్పుడు రెండు రకాలు. ఒకటంటే హ్యూమన్ రిలేషన్స్ పెర్సెప్టివ్ అండ్ సైకలాజికల్ పెర్సెప్టివ్. హ్యూమన్ రిలేషన్స్ అంటే ఇంటరాక్షన్స్, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళని మనం చూసుకోవాల్సిన అంటే మోటివేషనల్ ఫ్యాక్టర్స్. అంటే ఈజ్ నథింగ్ బట్ మోటివేషనల్ చెప్పాలంటే. రెండోది ఏంటంటే సైకలాజికల్ పెర్సెప్టివ్. సైకలాజికల్ ప్యాటర్న్ నా ఇన్నర్ మైండ్, అంటే నేను ఎలా ఉన్నాను, నేను ఎలాగ రెస్పాండ్ అవుతున్నాను ఆర్గనైజేషన్లో, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, వాట్ మై ఎక్స్పెక్టేషన్స్ అనేది సైకలాజికల్. ఇట్ ఈజ్ ఆల్సో ఇండివిజువల్. ఓకే, so this school of thought has also the originator of Maslow's principles of hierarchy of needs. ఈ స్కూల్లో థాట్స్ ఏం చెప్తుందంటే కొన్ని థియరీస్ని కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. అదేంటంటే మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అండ్ డౌలస్ గ్రేడియన్స్ ఎక్స్ అండ్ వై థియరీ అండ్ మోటివేషన్ హైజీన్ థియరీ. ఈ 4 థియరమ్స్ కూడా మనం ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తాం. మాస్లోస్ థియరీ ఏం చెప్తుంది? మాస్లోస్ హైరార్కీ థియరీ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఇందులో ఏం చెప్తారంటే మనకి ఇందులో ఇట్ ఈస్ ఎ పిరమిడ్. హీ విల్ షో ఇట్ ఈస్ ఎ పిరమిడ్. అంటే హ్యూమన్ నీడ్స్ అనేది ఎలా ఉంటాయి, ఒక మనిషి యొక్క అవసరాలు ఎలా ఉంటాయి అనేది అతను ఒక పిరమిడ్లో చూపించాడు. పిరమిడ్ అనేటప్పటికి బేస్ అనేది ఎక్కువ అవుతుంది, ఎక్కువ స్పేస్ ఉంటుంది, పైకి వెళ్ళేటప్పటికి పాయింటింగ్ అవుతుంది, అంటే ఎక్కడ తక్కువ. ఆ రకంగా ఏంటంటే దెర్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ దట్ పీపుల్ హ్యావింగ్ డిఫరెంట్ నీడ్స్. ఫస్ట్ ఏంటంటే ఫిజియోలాజికల్ నీడ్స్, తర్వాత సేఫ్టీ నీడ్స్, తర్వాత లవ్ అండ్ belongingness needs, and self-esteem needs, and self-actualization needs. సో ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్. ఫిజియోలాజికల్ నీడ్స్ అనే దాంట్లో ఎక్కువ ఉన్నారు చూడండి, కింద బాటంలో ఉంటుంది అన్నమాట, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. మీకు అది కూడా అడుగుతుంది, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో ఏముంటుంది, ఫిజియోలాజికల్ నీడ్సా లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్సా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇది కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటే కనుక యూ కెన్ గివ్ ద ఆన్సర్స్ అకార్డింగ్ టు దట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఫిజియోలాజికల్ నీడ్స్లో ఏముంటాయి అంటే కనుక రోటీ కపడా మకాన్. బేసిక్ నీడ్స్ ఏముంటాయండి? మనిషికి కావాల్సింది షెల్టర్ ఉండాలి, తిండి ఉండాలి, బట్ట ఉండాలి, అంతే ఫిజియోలాజికల్ నీడ్స్. సో అంటే ఆ లెవెల్కి అవి ఉంటే కనుక ఆ పర్సన్ అక్కడికి సాటిస్ఫై అయిపోతాడు, మినిమం బేసిక్ నీడ్స్. తర్వాతకు వస్తే అవన్నీ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు? వీటితో పాటు కొంతమంది దే విల్ గో ఫర్ దట్ సేఫ్టీ నీడ్స్. నా లైఫ్కి ఏంటి సేఫ్టీ నీడ్స్? ఓకే, అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ బాగానే ఉంది, ఇల్లు ఉంది, ఓకే, ఇల్లు అనేటప్పటికి ఏమైనా పాకేసుకున్నా కూడా షెల్టర్ వచ్చేసినట్టే కదా.
అలాగే చిన్న ఏదో ఒకటి గుడ్డకప్పు ఉంటే అది కూడా ఒక క్లాత్ కింద ఏదో ఒక మజ్జిగన్నం తినంటే అది తిండి పెట్టినట్టు ఆకలి అంటే మినిమమ్ ఏంటంటే సర్వైవల్ కోసం పనిచేస్తాయి ఇవి. కానీ, కానీ సేఫ్టీ కింద పనిచేయవు కదా! ఇప్పుడు పాకలో నేను పడుకున్నాననుకోండి, ఎవడో వచ్చి నన్ను మర్డర్ చేయొచ్చు, చంపేయొచ్చు, ఇంట్లో ఉన్న వస్తువులు పట్టుకుపోవచ్చు. సో, ఇన్ దట్ కేస్ నేనేం చేస్తాను పక్కా హౌస్ అనేది కావాలి. అలాగే తిండి ఉంది. ఏదో మజ్జిగన్నం తింటున్నాను కరెక్టే. కానీ నాకు ప్రోటీన్ కంటెంట్ ఉండాలి. అందులో నాకు హెల్త్ బాగుండాలి అనుకున్నప్పుడు నేను 4, 5 రకాలు ఫుడ్ హెల్తీ హైజీన్ ఫుడ్ నాకు కావాలనుకుంటా. తప్పేం లేదు కదా! ఇట్ ఈస్ సేఫ్టీ ఆఫ్ మై హెల్త్. సో, ఇలాగా ఎళ్ళేటప్పటికి ఇంకొంచెం లెవెల్ మారింది. ఓకే. సో, పీపుల్ విల్ థింక్ ఇన్ దట్ లెవెల్. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ సేఫ్టీ నీడ్స్ అంటాం. ఇందులో సేఫ్టీ నీడ్స్‌లో మీకేంటంటే ఇన్స్యూరెన్స్ సపోజ్ వి ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎ ఆర్గనైజేషన్ అంటే నా లైఫ్‌కి ఇన్స్యూరెన్స్ ఏంటి? ఎల్ఐసీ పాలిసీస్ ఇవన్నీ తీసుకుంటాం కదా! మనం చనిపోతే గనక మన ఫ్యామిలీ సంగతి ఏంటి అని. సో, ఇవన్నీ కూడా. తర్వాత లవ్ అండ్ బిలాంగింగ్‌నెస్ నీడ్స్. అంటే ఇంకేముంది పిల్లలు, తర్వాత తల్లిదండ్రులు, వీళ్ళు. అంటే నా తర్వాత వీళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళ చదువులు బాగుండాలి. పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు చేయాలి. అంటే ఏంటంటే హి ఈస్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. సో, ఫర్ దట్ హి నీడ్స్ సమ్ మోర్. ఓకే. సో, అది. అవసరాలు పెరుగుతున్నాయి. డిజైర్స్ పెరుగుతున్నాయన్నమాట. తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్. సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎలా వస్తుందంటే ఇందులో కూడా మాకు హై సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అని 2 రకాలు ఉంటాయండి. అంటే ఏం లేదంటే యాక్చువల్లీ అన్ని నీడ్స్ బాగున్నాయి. అందరూ బాగున్నారు. కానీ అక్కడితో సరిపోడు. వాడేం చేస్తాడంటే అవసరం ఉన్నా లేకపోయినా సరే పక్కనోడికి కారుంది. నాకు కారుండాలి. అంటే ఇట్స్ నథింగ్ బట్ స్టేటస్, ఫేమ్, కీర్తి. సో, ఇటువంటి ఆటిల గురించి వాడు పాకులాడతాడు. సో, ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ ఉండబట్టే కదా మీకు నా కార్ లోన్ కావాలి, వెహికల్ లోన్ కావాలి, ఇళ్ళ లోన్ కావాలని చెప్పి వస్తున్నారంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దట్ బ్యాంకు అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫైనాన్స్. ఓకే. సో, ఇది. సో, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అంటే ఇట్ ఈస్ జస్ట్ రిలేటెడ్ టు హిస్ ఫేము, తర్వాత స్టేటస్ వీటి కోసం పాకులాడటమాట. ఓకే. తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఇదేంటి అంటే గనక ఇది ఎక్స్‌ట్రీమ్. చాలా తక్కువ మందుంటారు చూడండి పాయింటింగ్. పిరమిడ్‌లో ఎంత చేరేటప్పటికి అక్కడ తగ్గిపోయారు కదా! నంబరు. టాప్ ఆఫ్ దట్ పిరమిడ్‌లో ఉండేది వీళ్ళు. వీళ్ళేమంటారంటే ఓన్లీ సాటిస్ఫాక్షన్. వర్కింగ్ హ్యాపీ. వాళ్ళు సుఖంగా ఉండాలి. హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఓకే. అంటే ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటారు. నాకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటారు. ఓకే. అండ్ తర్వాత ఈళ్ళు వీళ్ళంతా దానికి హార్డ్ వర్క్ చేస్తారు. సపోజ్ ఒకడున్నాడు. అతను ఏదో చిన్న పిక్కపడుతూ లేదో ఒకడి కింద ఉద్యోగం చేయడానికి నేను ఇండిపెండెంట్‌గా ఉందాం అనుకుంటున్నాను. నాకు హ్యాపీగా ఉండాలి. నేను ఒక్కడినే ఇండిపెండెంట్‌గా ఉండాలని చెప్పి కష్టపడతాడు. కష్టపడి హి విల్ బికమ్ ఒక వెరీ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు. సో, అతనికి సెల్ఫ్ ఎక్వలైజేషన్ నీడ్స్ అనేది అక్కడ మోటివేట్ చేస్తున్నాయి మాకు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కింద లెక్క. ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నాడనుకోండి. ఆర్టిస్టు తనకి డబ్బులు అవసరం లేదు. బట్ ఓన్లీ ప్రాఫిట్ ఓన్లీ. సారీ నో ప్రాఫిట్. ఓన్లీ ఫర్ ఎంజాయింగ్ హిస్ టాలెంట్. అది తన ఆర్టిస్ట్ అంటే పెయింటింగ్ ఏయడం అనేది తనకి ఇష్టం. ఇట్ విల్ గివ్ సమ్ సాటిస్ఫాక్షన్. సో, ఫర్ దట్ హి వోంట్ బాదర్ అబౌట్ దట్ మనీ. ఓకే. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. అలాగే అబ్రహం లింకన్ కూడా మన ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. సో, దీన్ని బట్టే మనకి మేనేజ్మెంట్‌లో మనకి కనెక్ట్ అవుతాయన్నమాట. వాట్ ఈస్ వాట్ పర్సన్స్ మనం వర్క్ చేయించాలంటే ఆర్గనైజేషన్స్‌లో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్‌ని మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలనేది నెక్స్ట్ ఫోర్త్ కమింగ్ టాపిక్ మాట. సో, అదే ఇక్కడ చెప్తాం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వాంట్స్ అండ్ డిజైర్స్ విచ్ ఇన్‌ఫ్లూయెన్స్ దేర్ బిహేవియర్. ఓన్లీ అన్‌సాటిస్ఫైడ్ నీడ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ బిహేవియర్. సాటిస్ఫాక్షన్ నీడ్స్ డోంట్. నీడ్స్ డోంట్. అంటే ఏంటంటే అన్‌సాటిస్ఫైడ్ నీడ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ బిహేవియర్ చేస్తాయి. ఓకే. అన్‌సాటిస్ఫైడ్ అయితే గనక, సాటిస్ఫైడ్ అయితే గనక దేర్ ఇస్ నో నీడ్. హ్యాపీగానే ఉంటాడు. సిన్స్ నీడ్స్ ఆర్ మెనీ, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫ్రమ్ ద బేసిక్ టు ద కాంప్లెక్స్. ఇక్కడ చెప్పిన పిరమిడ్. ద పర్సన్ అడ్వాన్సెస్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నీడ్స్ ఓన్లీ ఆఫ్టర్ ద లో లెవెల్ ఆఫ్ ద నీడ్ ఈజ్ అట్‌లీస్ట్ మినిమల్లీ సాటిస్ఫైడ్. ఒక పై లెవెల్‌కెళ్ళాలంటే కింద లెవెల్‌లో ఉన్నది వాడు పూర్తిగా సాటిస్ఫై అయితేనే ఇప్పుడు చెప్పాను మజ్జిగ ఉంది. తింటున్నాడు. చిన్న ఉండటానికి తాటాకు పాక దొరికింది. ఓకే. హ్యాపీ. కట్టుకోవడానికి బట్ట దొరికింది.
అది అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నా పక్క ఇల్లు కావాలంటాడు. సో అది ద ఫర్దర్ ద ప్రోగ్రెస్ అప్ the hierarchy, the more individuality, humanness and psychological, physiological health a person will exhibit. అదే ఇక్కడ చెప్తాను. ప్రోగ్రెస్ వెళ్ళే కొద్దీ కూడా మీకు నీడ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ డాగ్లస్ మెగ్రార్స్ ఎక్స్ అండ్ వై థియరీ. ఇందాక అది అయిపోయింది చెప్పండి. రెండో థియరీ, మొత్తం 4 థియరీలు చెప్తామాట ఇందులో. ఓకే, ఇక్కడ థియరీ ఎక్స్ స్టేట్స్ దట్, థియరీ ఎక్స్ ఏం చెప్తుందంటే, హియర్ డోంట్ వర్క్ వితౌట్ క్లోజ్ సూపర్విజన్. అంటే ఇక్కడ ఏమంటాడంటే ఎక్స్ దాంట్లో మనుషులు వాడిని సూపర్వైజ్ చేయకపోతే పని చేయరట. అది ఇది చెప్పేది. అలాగే వై ఏం చెప్తుందంటే అలా ఏమీ కాదు, వాళ్ళు ఇష్టపడి చక్కగా ఉంటే కనుక ఆ ఎన్విరాన్మెంట్కి ఇచ్చితే ఆడతారు పని చేయక్కర్లేదు, మన పక్కన బెత్తం పట్టుకుని తిరగక్కర్లేదు, వాళ్ళంతా వాళ్ళే చేస్తారు, మన సూపర్విజన్ కూడా అక్కర్లేదని చెప్పేవాడు వై, థియరీ వై. ఓకే, అది మనం చెప్తాం. థియరీ ఎక్స్ అజంప్షన్స్ ఏంటంటే యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరెంట్లీ లేజీ అట. వాడి యొక్క హైపోథికేషన్, వాడి యొక్క థియరీ ఎలా చెప్తున్నాడంటే, మామూలుగా సామాన్యంగా మనిషి అంటాడు బద్దకొస్తాడు బై నేచర్ అట. అండ్ డిజైర్స్ టు వర్క్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్. ఎంత తక్కువ చేయాలనుకుంటే అంత తక్కువ చేద్దాం అనుకుంటాడట. అతని ప్రజంప్షన్ ఇది. హీ డిస్లైక్ ద వర్క్ అండ్ విల్ టేక్ టు అవాయిడ్ ఇట్ ఇఫ్ హీ క్యాన్. అతను ఇష్టం లేదనుకుంటే కనుక అవాయిడ్ చేసేస్తాడు దాన్ని. ఓకే, అండ్ హీ అవాయిడ్స్ యాక్సెప్టింగ్ రెస్పాన్సిబిలిటీ. అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోడట. అండ్ ప్రిఫర్స్ టు బి లెడ్ అండ్ డైరెక్టెడ్ బై సమ్వన్. అతను వాడు అంకుశం పెట్టుకుని చేయిస్తేనే కానీ వాడు చేయడు అంటాడు. ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్, చాలా స్వార్థపరుడు. ఇండిఫరెంట్ టు ఆర్గనైజేషన్ నీడ్స్. ఆర్గనైజేషన్ ఏదో చేసి గోల్స్ చేయాలి, పని చేయించాలి అనుకుంటే వాడు కంట్రిబ్యూట్ చేయడట, వాడు సహకరించడట. అంత స్వార్థపరుడు కింద ఉంటాడు. నాకేంటి అనే టైప్లో ఉంటాడట అని చెప్తాడు. హీ హ్యాస్ ద లిటిల్ అంబిషన్, డిస్లైక్స్ రెస్పాన్సిబిలిటీ, ప్రిఫర్స్ టు బి లెట్ అవుట్, హీ వాంట్స్ సెక్యూరిటీ. అతను అన్నిటి కూడా సెక్యూరిటీ కావాలంటే, రక్షణ కావాలి, ప్రొటెక్షన్ కావాలంటాడు తప్పితే పని మాత్రం చేయడు. He is not very intelligent and lacks creativity in solving the organizational problem. ఉపయోగించడు, కొత్త థాట్స్గా అహలబెళ్ళడు. అతను వాడంతా వాడు లేజీగా తయారీ, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంటెలిజెంట్ కింద ఉండిపోతాడు అనమాట. హీ బై నేచర్ రెసిస్ట్ చేంజ్ ఆఫ్ ఎనీ టైం. ఒకవేళ కనుక చేంజ్ అంటూ చేసుకొస్తే కనుక, మార్పు తీసుకొస్తే ఆ మార్పుకు సహకరించడు. నేను ఇలాగే ఉంటాను, ఏ పని నేను కొత్తది నేర్చుకొని అంటాడు. అది చెప్పేది ఎక్స్ అజంప్షన్స్. వై అజంప్షన్స్ ఏం చెప్తాడు, వర్క్ ఈజ్ యాజ్ న్యాచురల్ యాజ్ ప్లే. పని ఏముందంటే ఆడుతూ పాడుతూ చేసేలాంటి, ఇష్టపడి చేసేదాన్ని అని చెప్పేసి. అటువంటి ఎన్విరాన్మెంట్ కనుక తనకు ఫేవరబుల్గా ఉంటే హీ విల్ వర్క్. దాని పని ఎవడో వచ్చి చేయించక్కర్లా, వాడంతా వాడే చేస్తాడని చెప్తాడు. ద యావరేజ్ మ్యాన్ ఈజ్ నాట్ రియల్లీ ఎగ్నెస్ట్ డూయింగ్ వర్క్. ఆ రకంగా ప్రతి సాధారణ మనిషి కూడా స్వతహాగా వాడు ఓకే అవాయిడ్ చేసే మనిషి కాదు. పీపుల్ కెన్ బి సెల్ఫ్ డైరెక్టెడ్ అండ్ క్రియేటివ్ అట్ వర్క్ ఇఫ్ దే ఆర్ మోటివేటెడ్ ప్రాపర్లీ. కరెక్ట్గా కనుక వాళ్ళని మోటివేట్ చేయగలిగితే కనుక వాళ్ళు సెల్ఫ్ డైరెక్టెడ్, వాళ్ళంతా వాళ్ళు చేయగలరు. వాళ్ళ కొత్త విషయాలు కూడా క్రియేటివ్గా చేయగలుగుతారు అని చెప్తాడు. సెల్ఫ్ కంట్రోల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్. సెల్ఫ్ కంట్రోల్, ఎక్స్టర్నల్ కంట్రోల్ అండ్ థ్రెట్స్ ఆఫ్ పనిష్మెంట్ అలోన్ డోంట్ బ్రింగ్ అవుట్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్. ఎప్పుడు కూడా వాళ్ళంతా వాళ్ళు మోటివేషనల్గా పని చేయిస్తేనే మనకి ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ఉపయోగపడి అచీవింగ్ ఆర్గనైజేషన్ గోల్స్కి రాబడతారు. అంతేగాని వాళ్ళ కరెక్ట్గా బెత్తం ఇచ్చుకుని వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చుకుని తిరిగినంత మాత్రాన మొద్దుబారిపోతే తప్పితే ఆర్గనైజేషన్కి ఎట్టి వదిలి పనికిరారు అని చెప్తాడు. పీపుల్ హ్యావ్ కెపాసిటీ టు ఎక్సర్సైజ్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. ఈ అజంప్షన్ అంటే పీపుల్ హ్యావ్, వాళ్ళ స్వతహాగా వాళ్ళకి క్రియేటివిటీ, ఇమాజినేషన్స్, క్రియేటివిటీ అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనం బయటికి మోటివేషనల్ లాగా తీసుకురాగలిగితే కనుక దే విల్ కంట్రిబ్యూట్ ఏ గుడ్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ అని చెప్తాడు అన్నమాట. సో పీపుల్ ఆర్ నాట్ బై నేచర్ ప్యాసివ్ ఆర్ రెసిస్టెన్స్ టు ఆర్గనైజేషన్ నీడ్స్. దే హ్యావ్ బికమ్ సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ మోటివేషన్ హైజీన్ థియరీ. ఇది లాంగ్వేజ్. ఇప్పుడు మొత్తం 4 అయినాయి అండి. మాస్లెస్ థియరీ అయింది, తర్వాత ఎక్స్ అయిపోయింది, వై అయిపోయింది, ఇది 4. సో మోటివేషన్ హైజీన్ థియరీ అంటే ఇది ఫ్రెడరిక్ హెడ్రిక్ 2 ఫ్యాక్టర్ థియరీ అంటాం దీన్ని. దీంట్లో ఏంటంటే ఇంట్రిన్సిక్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. అంటే మోటివేషన్లో కూడా మళ్ళీ 2 రకాలు, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్. అంటే ఏంటంటే ఇంట్రిన్సిక్ అంటే ఏంటి, ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంటి, ఇవి కూడా చిన్న పాయింట్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. టూ ఫ్యాక్టర్ థియరీ అంటే ఇదే. 2 ఫ్యాక్టర్ థియరీ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెడరిక్
అడ్రిచ్ టూ ఫ్యాక్టర్ థియరీ అనేది ఒకటి అతను గుర్తుపెట్టుకోవాలి. మోటివేషన్ హైజీన్ థియరీ ప్రొపౌండ్ చేశాడు ఇతను. ఇందులో ఇంట్రిన్సిక్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి? ఇంట్రిన్సిక్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు ఏ అన్నవాడు పెయింటింగ్ చేస్తున్నాడు. ఓకే, అతను ఓన్లీ ఫర్ హిస్ సాటిస్ఫాక్షన్. అతను డబ్బులు ఏమి రావు అనుకుందాం. అతను పెయింటింగ్లకి ఏమి డబ్బులు ఏమి రావు, కానీ అతను ఆపడు, పెయింటింగ్ చేసుకుంటా ఉంటాడు. ఎందుకు అంటే ఫర్ సమ్ హిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అతను లోపల ఇన్నర్గా అతను వేసుకుంటా ఉంటే సాటిస్ఫాక్షన్ ఉంది అతను. సో ఇట్ ఈస్ ఇన్బిల్ట్, ఇంట్రిన్సిక్. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంటంటే అతను వేసిన దాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఓకే, సో దాని గురించి వేస్తున్నాడు. హీఈస్ ఫర్ ఎర్నింగ్ మనీ ఓన్లీ, హీఈస్ డూయింగ్ దట్ జాబ్. సో పెయింటింగ్ వేస్తున్నాడు, కానీ ఎవరి కోసం వేస్తున్నాడు? డబ్బుల కోసం వేస్తాడు. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ వస్తాయండి మనకు. ఎందుకంటే కొంతమంది ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ అనేది నా తల్లి లాంటిది అంటారు, అనుకుంటారు. ఎందుకంటే నాకు అన్నం పెట్టేది అంటే అంత భక్తి భావంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో అవసరమైతే మేనేజర్ కూర్చుని రాత్రి 10 గంటలకు ఉందా పని కొంచెం చేసి వెళ్ళు అంటే, అయ్యో తప్పకుండా సార్ అని చెప్పి చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కాన్సెప్చువల్ థింగ్ మైండ్లో ఉందో, ఇంటెన్సిక్ పీపుల్ మాట వీళ్ళంతా కూడా, నేను చేస్తాం, ఇది మనకి తిండి పెడుతుంది, మన ఆర్గనైజేషన్ నాది అనే ఫీలింగ్తో ఉంటాడు. ఎక్స్టెన్సిక్ అనుకోండి, అదే 10 గంటల దాకా చేయి బాబు అని అనుకోండి, నాకు ఓవర్ టైం ఇస్తారా, ఎక్స్ట్రా లేట్ సిట్టింగ్ అలవెన్స్ ఇస్తారా అని అడుగుతాడు. అంటే హీఈస్ ఓన్లీ ఫర్ మోటివేటింగ్ ఆఫ్ మనీ ఓరియంటెడ్ కింద లెక్క. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రిన్సిక్. ఓకే, సో ఈ పని మీద మోటివేషన్ ఫ్యాక్టర్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు ఒక అతనికి ఏమో అతనే కొంత వచ్చి చేసేస్తాడు, రెండో అతను మాత్రం డబ్బులు ఇస్తే చేస్తాడు. సో అంటే డబ్బులు కూడా మోటివేషనే. డబ్బులు ఇస్తానంటే దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మోటివేషన్. డిపెండింగ్ అపాన్ ద పీపుల్స్ బిహేవియర్, ద మేనేజ్మెంట్ హ్యాస్ టు అప్లై దట్ రోల్. concludes that certain factors in the workplace result in job satisfaction, mainly job satisfaction, but if absent, lead to dissatisfaction. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యాక్టర్స్లో ఏం చేస్తారంటే, మన ఆర్గనైజేషన్లో జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కనుక ఆటోమేటిక్గా ఇన్నర్గా ఇంటెన్సిక్గా ఉందనుకోండి సాటిస్ఫాక్షన్, అప్పుడు ఆటోమేటిక్గా దానికి ఏం బెత్తం అక్కర్లేదు, మనం ఏం సూపర్వైజ్ చేయక్కర్లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది లేదనుకోండి, డిస్సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి, వీ కాంట్ గెట్ ఎనీ అవుట్పుట్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ జస్ట్ ఐ డిడ్ ఎంఎస్సి ఫిజిక్స్. ఓకే, సో నేను బ్యాంక్లో చేరిన వెంటనే ఫస్ట్ డిస్పాచ్లో కూర్చోబెట్టాను. సో డిస్పాచ్లో కూర్చోబెట్టడం ఏంటి? ఎందుకంటే అసలే నాకు రిలవెంట్ సబ్జెక్టు. పోనీ ఏదో డెబిట్ క్రెడిటో సేవింగ్స్ బ్యాంకో లేకపోతే డిపాజిట్సో లేకపోతే లోన్సో అటువంటి ఏదో డిపార్ట్మెంట్ ఇస్తే కనుక ఐ కెన్ డూ ఇట్. బట్ సింప్లీ యూ జస్ట్ సిట్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. అంటే ఏంటంటే కవర్లు తీసుకోవడం, గమ్ రాయడం, స్టాంపులు అంటించడం, బుక్లో రాయడం. సో ఇది ఆల్మోస్ట్ 6 months దే కెప్ట్ ఇన్ ద డిస్పాచ్ డిపార్ట్మెంట్. సో అల్టిమేట్గా ఆఫ్టర్ 6 months వచ్చేటప్పటికి జస్ట్ ఐ గాట్ రెసిస్టెన్స్. సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్. ఓకే, యూ ప్లీజ్ చేంజ్ మై డిపార్ట్మెంట్ కౌంటర్. సో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్ గివింగ్ ఏ డిస్సాటిస్ఫాక్షన్. అది రోజు రోజుకి పెరిగిపోయినప్పుడు చివరికి అవుట్ బరస్ట్ కింద చెప్పేస్తాం. అఫ్ కోర్స్ ది ఫ్యాక్టర్స్ దట్ మోటివేట్ పీపుల్ క్యాన్ చేంజ్ ఓవర్ దేర్ లైఫ్ టైమ్, బట్ రెస్పెక్ట్ ఫర్ మీ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మోటివేషనల్ పీపుల్, ఎలా అంటే చేంజ్ ఓవర్ దేర్ లైఫ్. వాటి వల్ల ఏమవుతుంది, ఆ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఇంకేంటే నేను నీకు ఎల్లకాలం నీకు సేవకుడుగా ఉంటాను అనేది మాట. ఓకే, ఎప్పుడంటే ఇఫ్ యూ రెస్పెక్ట్, గివ్ రికగ్నైజెస్ ద పర్సన్, ఆ పర్సన్ కనుక మీరు గుర్తింపు ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తే కనుక అతను మీరు ఏం చెప్తే అది చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ ద టాప్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్. ఓకే, అండ్ హీ డిస్టింగ్విష్డ్ బిట్వీన్, అతను ఏం చేస్తాడంటే మోటివేషనల్ హైజీన్ థియరీలో ఫ్రెడరిక్ హెర్బేచి చెప్పింది ఏంటంటే, రెండు డిస్టింగ్విషన్ బిట్వీన్ మోటివేషన్ హైజీన్ ఫ్యాక్టర్స్కి డిఫరెన్షియేట్ చేశాడు. అదేంటంటే మోటివేషన్ అనేది వేరు, హైజీన్ ఫ్యాక్టర్స్ అనేది రెండు, ఈ రెండు కూడా డిఫరెంట్ అని చెప్పాడు. ఎలాగా అంటే అవి కంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట బిహేవియర్. ఏ రకంగా అంటే వాట్ ఈజ్ మెంట్ బై మోటివేషన్ అంటే, ఇది ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఛాలెంజింగ్ వర్క్, రికగ్నిషను, రెస్పాన్సిబిలిటీ విచ్ ఆర్ పాజిటివ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. నన్ను తీసుకెళ్ళిపోయి డిస్పాచ్లో కూర్చోబెడితే, ఎంత చదువుకుని పీజీ చేసి డిస్పాచ్లో కూర్చోబెట్టడం ఏంటి అనేది ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ అది.
ఎందుకంటే ఛాలెంజింగ్గా చేద్దాం అనుకున్న వెళ్ళినవాడికి ఓకే, సో నువ్వు కూర్చో. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్ కూడా తీసుకెళ్ళి దానికి అన్ఇంపార్టెంట్ అండ్ ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్లో పెడతారు. ఇట్ హ్యూమిలేటింగ్, గివింగ్ సమ్, మేకింగ్ సమ్ హ్యూమిలేషన్స్. సో ఇట్ ఈస్ డిమోటివేట్ అయిపోతారు. మోటివేషన్. రెండోది ఏంటంటే హైజీన్ ఫ్యాక్టర్స్. హైజీన్ ఫ్యాక్టర్స్ అనేటప్పటికీ వాళ్ళకి ఓకే, ఇది ఈ ఫస్ట్ది ఏంటంటే మోటివేషన్. రెండోది ఇట్ ఇస్ నాట్ ఏ మోటివేషన్. హైజీన్ ఫ్యాక్టర్స్ అనేది ఇట్ ఇస్ నాట్ మోటివేషన్. చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి డిఫరెన్షియేట్ మీరు చూసుకోవాలి. ఎందుకంటే స్టేటస్, జాబ్ సెక్యూరిటీ, శాలరీ, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా దట్ డు నాట్ మోటివేట్. అవేం మోటివేట్ చెయ్యవు. అది మినిమం కావాలి, ఎక్స్పెక్ట్ చేస్తాం. అది మినిమంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, వాళ్ళు కనుక అవి లేవనుకోండి, అది ఆటోమేటిక్గా రిజల్ట్ ఇన్ డిమోటివేషన్. ప్రత్యేకంగా మోటివేషన్ ఏంటో ఏం చేయక్కర్లా. ఉండాల్సినవి లేకపోతే ఆటోమేటిక్గా డిమోటివేషన్. అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మోటివేట్ అయ్యే కొన్ని ఉంటాయి, మీరు ప్రత్యేకంగా మోటివేట్ చేసే కొన్ని ఉంటాయి. ఇవి ఆటోమేటిక్గా మోటివేట్ చేసేవి, కానీ అది మోటివేషన్ కింద రావు. ఓకే, ఇట్ ఈజ్ ఇన్బిల్ట్, ప్రజెంట్ కంపల్సరీగా ఉండాల్సినవి. అవి మాత్రం ఉండకుండా ఉండవు, ఉంచకం. అది మాత్రం కంపల్సరీ కీపప్ చేయాలి. అందుగురించి మనం ఏం చేస్తాం, ఇప్పుడు మీరు సపోజ్ హైజీన్ ఫ్యాక్టర్స్లో మీకు చెప్పాలని చాలామంది క్లరికల్ అనేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఏం చేశారు, తీసి పడేశారు. ఓకే, అది ఒక రకమైన సమ్ స్టేటస్కి కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతున్నారు. జూనియర్ అసోసియేట్, ఓకే, కస్టమర్ అసోసియేట్, డిజిగ్నేషన్స్ మార్చేశారు కదా. అలాగే ఆఫీసర్స్ అని ఒక ఆఫీసర్ తీసి పడేశారు, అసిస్టెంట్ మేనేజర్స్. ఓకే, బ్రాంచ్ మేనేజర్స్ ఇంతప్పుడు హెడ్ ఆఫ్ ది బ్రాంచ్. సో ఇలాగ ఎన్ని డిజిగ్నేషన్స్ ఇవన్నీ మాత్రం కూడా ఒక రకంగా హైజీన్ ఫ్యాక్టర్స్. అవి ఏంటంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ మోటివేట్ అయిపోతాయి. ప్రత్యేకంగా మీరు ఏమైనా మానిటర్గా ఏం ఇచ్చి వాడికి ఏం అవార్డు ఇచ్చి గొప్ప ఏం పక్కల్లా. సో ఇట్ విల్ బి సమ్ ఫీల్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. క్వాంటిటేటివ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇదేంటి అంటే మేనేజ్మెంట్ సైన్స్. ఇక్కడ పైన అన్ని థియరీస్ అయిపోయినాయి. సో నౌ వీఆర్ కమింగ్ టు దట్ క్వాంటిటేటివ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అనే టాపిక్లోకి వచ్చాం. ఇందులో ఏముంటాయి చూద్దాం. ఇందులో ఏంటంటే ఈ పర్టికులర్ స్కూల్ ఏం చెప్తుందంటే, ఇందాక అయిపోయింది ట్రెడిషనల్, క్లాసికల్ ఇవన్నీ అయిపోయినాయి. మూడోది రకం క్వాంటిటేటివ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంఫసిస్ యూజ్ ఆఫ్ మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ మోడల్స్ ఫర్ ఫైండింగ్ సొల్యూషన్స్ టు మేనేజరల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇంతకుముందు ఏదనుకున్న ఫ్రెడరిక్ విండర్స్ టైలర్ అన్నాం, అతను కూడా ఇది ఒక రకంగా దీన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది, అంటే దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఇంచుమించు ఇదే లైన్లో అది కూడా కలుస్తుంది అన్నమాట. అంటే అతను చెప్పింది ఇది ఈ స్కూల్లో ఉన్నది థాట్ కూడా రెండు ఒకటే అని చెప్పడం. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్వాంటిటేటివ్ అప్రోచ్ ఇన్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ ఏముంటాయి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అప్రోచ్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ అప్రోచ్ అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ న్యాచురల్ ఫినామినాన్ విత్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్. క్వాంటిటేటివ్ అంటే అది, అంటే మీకు న్యాచురల్ ఫినామినా ఏదో సంథింగ్ ఒకటి అనుకుంటాం, జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంటల్గా దాన్ని స్టడీ చేస్తారు. స్టడీ చేసినప్పుడు ఓహో, ఆ వచ్చిన రిజల్ట్ని దీనికి కొరిలేట్ చేసినప్పుడు టాలీ అనుకోండి, ఎస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ దిస్ ఫినామినా ఈజ్ అక్కరింగ్ అని చెప్పేసి కన్క్లూజన్కి వస్తారన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ది క్వాంటిటేటివ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్ ఇంక్లూడ్. ఇందులో ఏముంటుంది, ఆ రకంగా ఉండి ఏముంటాయి చూద్దాం. ఓకే, క్రియేషన్ ఆఫ్ మోడల్స్, థియరీస్ అండ్ హైపోథిసిస్. క్రియేషన్ ఆఫ్ మోడల్స్ అంటే కొన్ని మోడల్స్ మనం క్రియేట్ చేస్తాం, అలాగే థియరీస్ కూడా ప్రపోజ్ చేస్తూ ఉంటారు, హైపోథిసిస్ కూడా చేస్తుంటారు. లేకపోతే ఈ థియరీకి హైపోథిసిస్కి తేడా ఏంటి? హైపోథిసిస్ అనేది ఏంటంటే అజంప్షన్స్, అదే గెస్ బేస్డ్ కింద ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఏంటంటే అది కరెక్ట్ అయితే అవ్వచ్చు, లేకపోతే రాంగ్ అవ్వచ్చు, అంటే గెస్సింగే హైపోథిసిస్ అంటే. ఓకే, థియరీ అనేది కనుక పక్కాగా ఉంటుంది, అందుకంటే ప్రూవ్ అవుతుంది. మనం మ్యాథమెటిక్స్లో కూడా థియరీస్ నేర్చుకుంటాం. ఓ థియరీ ప్రపోజ్ చేసిన తర్వాత దానికి క్రాస్ చెక్ చేసి ఎస్ దిస్ థియరీ వాజ్ కరెక్ట్ అని చెప్పేసి మనం కన్క్లూజన్కి వస్తాం. మ్యాథమెటిక్స్లో వస్తుంది. హైపోథిసిస్ అలా కాదు, ఏదో కొంత గెస్ చేస్తాం. గెస్ చేసి అది తప్పు అవ్వచ్చు, మళ్ళీ ఇంకొకటి ఏదో ఇంకొక అనదర్ గెస్ చేస్తాం.
ఇప్పుడు న్యూటన్ ఉన్నాడు, న్యూటన్ పైనుంచి యాపిల్ కింద పడేటప్పటికి ఏదో సంథింగ్ ఈజ్ దేర్, కింద లాగుతుంది అనేది అతను ఏం చేశాడు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఓకే, ఇట్ ఈస్ ద హైపోథసిస్. ఓకే, అది తప్పు కూడా కావచ్చు, ప్రస్తుతం ఇప్పటిదాకా తప్పు అవ్వలేదు. సంబడి కాంట్రడిక్ట్ అండ్ ఈ విల్ మేక్ అనదర్ హైపోథసిస్ చేయొచ్చు. సో అది కరెక్ట్. సో ఇది అన్నమాట. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఎంపెరికల్ డేటా. కలెక్షన్ ఆఫ్ ఎంపెరికల్ డేటా అంటే ఏంటంటే ఇది ఇందులో మనకి ఈ పర్టికులర్ క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్ స్కూల్లో జరిగేది ఏంటంటే ఎంపెరికల్ డేటా అంటే ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషనల్ డేటా. అంటే మనం కలెక్ట్ చేసేదంతా కూడాను కలెక్షన్ ఆఫ్ ఎంపెరికల్ డేటా మనం తీసుకుంటాం. ఎక్స్పెరిమెంటల్ డేటా తీసుకుంటాం, తర్వాత వాట్ ఈస్ దట్ అబ్జర్వేషనల్ డేటా తీసుకుంటాం. తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుందంటే మనం ప్రపోజ్ చేసే ఏదైనా సరే డెసిషన్స్ కానీ కంట్రిబ్యూట్ చేస్తాయి. అది ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నానంటే కలెక్షన్ ఆఫ్ ఎంపెరికల్ డేటా అనేది ఈ ఒక జస్ట్ ఒక రోడ్డు ఉందండి. ఒక రోడ్లో యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఒక రోడ్లో యాక్సిడెంట్స్ అనేది తక్కువ అవుతుంది. ఈ రెండిటికి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అక్కడ అంత ఎక్కువ అవ్వట్లేదు, తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి కంపేర్ చేసినప్పుడు వాళ్ళ పట్ల స్టడీ చేస్తారు. స్టడీ చేసి మనకి గంటకి ఎన్ని వెహికల్స్ క్రాస్ అవుతున్నాయి ఈ రోడ్లో. ఓకే, అక్కడ గంటకి ఎన్ని క్రాస్ అవుతున్నాయి చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అక్కడ సేమ్గా క్రాస్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, అయినప్పుడు ఏమవుతుందంటే ఓకే, అక్కడ అవుతున్నాయి, ఇక్కడ అవుతున్నాయి. సో అటువంటిప్పుడు ఈ పాయింట్లో ఎక్కువ వెహికల్స్ వల్ల కాదు, ఇంకా సమ్ అదర్ పాయింట్ ఈజ్ దేర్ అని చెప్పేసి మళ్ళీ ఆ డేటా కలెక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏంటి, రోడ్ ఎలా ఉంది, స్ట్రైట్‌గా ఉందా లేకపోతే వంకరగా ఉందా, ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి కంపేర్ చేస్తారు. సో ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి తేడా ఉందనుకోండి, అది కర్వ్ వచ్చిందనుకోండి, ఇందులో కర్వ్ లేదు. సో కర్వ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అవతల వాడికి మనకి తెలియట్లేదు వచ్చేవాడికి. సో ఈ ట్రాఫిక్‌లో ఏమవుతుందంటే ది కుడ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దట్ వెహికల్స్ అట్ దట్ పర్టిక్యులర్ పాయింట్. అందుగురించి అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అక్కడ ఏం చేస్తారంటే చిన్న బోర్డులను పెడతారు. బీ స్లో 20 కిలోమీటర్సే వెళ్ళండి, అక్కడ ఎదరేమో కర్వ్ ఉంది, డేంజరస్ కర్వ్ అని చెప్పి పెడతారు. మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు క్వాంటిటేటివ్ అప్రోచ్‌లో మనకి ఉపయోగపడేవి మనకి. ఓకే, మేనేజ్మెంట్. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ మోడల్స్. అలాగే స్టాటిస్టికల్ మోడల్ ఫార్ములాస్, తర్వాత స్టాటిస్టిక్స్ అంటే ఈ ఉన్న బార్ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబబిలిటీస్, ఇవన్నీ మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ డేటా అనాలిసిస్ చేస్తాం. ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ కంట్రోలింగ్ ఎన్విరాన్మెంట్, కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్పెరిమెంట్ ఇన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ విత్ చేంజెస్ ఇన్ వేరియబుల్స్, డిఫరెంట్ వేరియబుల్స్ మనం మార్చి టెస్ట్ చేయడం. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే పార్ట్ ఆఫ్ దట్ క్వాంటిటేటివ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ద సిస్టమ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ అనదర్ స్కూల్. ఇందులో ప్రొఫౌండెడ్ బై ఎవరంటే డేనియల్ కార్చ్ అండ్ లడ్వింగ్ వాన్ బెర్లాలెన్ఫ్లై. వీళ్ళు ఏం చెప్తారు అంటే ఇందులో అడ్వకేట్ చేసింది కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ బీయింగ్ అన్ ఓపెన్ సిస్టమ్ which is required to interact with the environment constantly for getting resources which are both valuable and limited. సింపుల్గా చెప్పేశారు. అంటే ఇది ఏంటంటే ఓపెన్ సిస్టమ్ అంటాడు. ఓపెన్ సిస్టమ్ అంటే యూనిలేటరల్గా చేయడానికి లేదు, అన్ని డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ కలిపి ఉంటుంది ఇది. ఓకే, అంటే ఇట్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్, అంటే ఇంటర్ రిలేటెడ్ అని చెప్తాను. దీనికి నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఆటోమొబైల్ ఫర్మ్ ఉంది. సో ఆటోమొబైల్ ఫర్మ్ అనే దానికి ఒక టార్గెట్స్ పెట్టుకున్నట్టు గెట్ సమ్ ప్రాఫిట్స్, ఈ సంవత్సరం ఎంత ప్రాఫిట్ మనం అంటే అచీవ్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నారు ఆ పర్టికులర్ ఆటోమొబైల్ ఫార్మ్. కానీ అక్కడికి వచ్చేటప్పటికి అచీవ్ చేయాలంటే ఒకళ్ళ అచీవ్ చేయాలి అనుకున్న ప్లానింగ్ డిపార్ట్మెంట్ అచీవ్ చేస్తుందంటే అయిపోద్దా? కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో పర్చేస్ ఉంటాయి, తర్వాత ప్రొడక్షన్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, పర్సనల్స్ ఉంటారు, పర్సనల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. సో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఒకరి తర్వాత ఒకటి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఒక ఇంటరాక్టివ్గా ఉంటే టువర్డ్స్ దట్ గోల్స్ అప్పుడు అచీవ్ అవుతారు ఆటోమేటిక్గా ఫైనల్గా అది.
అంతేగాని ఎవరి మట్టుకాళ్ళు నాకు సంబంధం లేదంటే కనుక దే కెనాట్. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే బ్రాంచ్ ఉందండి. బ్రాంచ్‌లో మేనేజర్‌కి టార్గెట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీకు కింద డిపార్ట్మెంట్ ఉంటాయి. లోన్స్ ఉంటుంది. తర్వాత డిపాజిట్స్ ఉంటాయి. తర్వాత మిస్‌లేనియస్ ఉంటాయి. తర్వాత ఇందులో ఈ చాలా చాలా డిపార్ట్మెంట్. సో, ఇప్పుడు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఓకే. ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే మేనేజర్ హి కెన్ ఏబుల్ టు అచీవ్ ద టార్గెట్స్. అంతేగాని లోన్ డిపార్ట్మెంట్ నేనెవరండి? లోన్స్ అందులో తేడా పడాలు ఉన్నాయండి. అని కొర్రీలేసుకుంటూ కూర్చొని అడమెంట్‌గా అప్రైజల్స్ అన్నీ కూడా రిజెక్ట్ చేసి పడేసి చేసాడనుకోండి. అంటే ఇంటెన్షనల్‌గా కావచ్చు లేదా భయంతో కావచ్చు అని చేశాడనుకోండి. హి కెనాట్ అల్టిమేట్‌గా దే కెనాట్ రీచ్ ద టార్గెట్ ఆఫ్ అడ్వాన్సెస్. ఓకే. సో, ఇలాగ ఏమవుతుందంటే ఆల్ ద పీపుల్ షుడ్ కంట్రిబ్యూట్. ఓకే. అది ఇక్కడ మనకి చెప్తాడనమాట. ఇది ఓపెనెస్. ఈ ఓపెనెస్‌లో ఏమవుతుంది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్ రిలేటెడ్‌గా ఉన్నప్పుడు ఓపెన్ అవుతాం. బాబు నువ్వు ఎందువల్ల చేయలేకపోతున్నావు? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? నీకేంటి కావాలి? అంటే మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అప్లై చేయాలా? లేకపోతే ఇంకేమైనా సెట్ బ్యాక్స్ ఉంటే గనుక అది క్లియర్ చేయాలా? సో, ఇవన్నీ కూడా మీకు బయటకొస్తాయన్నమాట. అంతేగాని మీకు టార్గెట్‌లు ఇచ్చేసాను. మీరు మాట్లాడకుండా మీరేం చెప్పింది నేను వినను. మీరు చేసి సావాల్సిందే అని చెప్పి అన్నారనుకోండి. డెఫినిట్‌గా ఇట్ విల్ బి ఫెయిల్డ్. అక్కడ ఓపెనెస్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ క్లోజ్డ్. నెక్స్ట్ కంటింజెన్సీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. కంటింజెన్సీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు. కంటింజెన్సీ అంటే ఏంటి? వి కెనాట్ యాంటిసిపేట్ ఇట్. కానీ సడెన్‌గా వస్తుంది సిట్యుయేషన్. వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి. ఓకే. సో, అదే ఇక్కడ చెప్తాడు. ఇట్ ఈస్ స్టేటెడ్ థట్ దేర్ కెనాట్ బి యూనిక్ వే ఆఫ్ మేనేజింగ్ ఎన్ ఆర్గనైజేషన్. దీనికి ఒక ప్రత్యేకంగా ఒకటంటూ ఉండదు. నెత్తి మీద ఇవాళ ఉన్నట్టుండి పెద్ద భూకంపం వచ్చిందనుకోండి. సో, అప్పుడు ఏం జరగాలి? ఏం చెయ్యాలి? అనేది అది రోజు వస్తా ఉంటే అప్పుడు ఏం చేయాలని తెలుస్తది. నిన్నొచ్చింది. నిన్న వచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ దానికి రీహాబిలిటేషన్ అవన్నీ చేసి మొత్తానికి అన్నీ కూడా చేశారనుకోండి. అప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ డే కవర్ అవుతాయి. ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల వరకు ఏం రాలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చిందనుకోండి. సో, ఇట్ ఈస్ అప్పటికప్పుడు మనం చేయాల్సింది తప్పితే దే వోంట్ బి ఎనీ పర్టిక్యులర్ రెమెడియల్ స్టెప్స్ ఫర్ థట్. ఓకే. సో, it is nothing but a disaster. It stated that there cannot be unique way of managing an organization, which can be labeled as the best way to manage or lead a business. ఏమి లేదు. చేయడానికి ఏమి లేదు. ఉన్న దాంట్లో బెటర్ ఆప్షన్ చూసుకోవడం. మనం ఏదో రకంగా దాన్ని లీడ్ చేయడం బిజినెస్‌ని. అండ్ ద బెస్ట్ ఆర్ ది ఒరిజినల్ వే షల్ ఆల్వేస్ డిపెండ్ ఆర్ బీ కంటింజెంట్ ఆన్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. డెఫినిట్‌గా. ఎందుకంటే అది ఎ ఎ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఈ ఇది ఎలా ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ ది సిట్యుయేషన్ చెప్పడం అంతే. ఓకే. ద కంటింజెన్సీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్ ఈస్ క్రిటిసైజ్డ్ ఫర్ బీయింగ్ రియాక్టివ్ అండ్ ఫర్ ఫెయిల్యూర్ టు బి ప్రొయాక్టివ్ అండ్ నాట్ ప్రొవైడింగ్ సమ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అప్లైడ్ ఫర్ స్పెసిఫిక్ సిట్యుయేషన్స్. ఈ ఈ ఇందులో ఏం జరుగుతుందంటే గనక ఒక సిట్యుయేషన్ అనేది మనం ఓకే. ఫోర్‌కాస్ట్ చేయలేం కాబట్టి, గబుక్కన అప్పుడే జరిగినప్పుడు ఇప్పుడు అక్కడిదాకా ఎందుకండి, ఉన్నట్టుండి వరదలొచ్చినియి. అది మనం ఎవడో ఊహించలేదు. కేరళ జరిగింది. మొత్తం అంతా కూడా ల్యాండ్ స్లైడ్స్ వచ్చి మొత్తం కొట్టుకుపోయారు. ఏమి ఏమి అసలు అప్పుడు అలర్ట్‌నెస్ లేదు. సడెన్‌గా జరిగింది. సో, ఏం చేశారు? క్రిటిసైజ్ చేశారు దాన్ని. ఎందుకంటే మాది యాంటిసిపేట్ చేయలేదు. ఇది కంటింజెన్సీ. డిజాస్టర్ అనేది కంటింజెన్సీ. ఎవడ ఊహించలేదు. అది ఎప్పుడు జరగలేదు కూడా. సో, ఇట్ ఈస్ ఎ రియాక్టివ్. కానీ ఆ ఫెయిల్యూర్‌ని వాళ్ళెప్పుడు కూడా ప్రొయాక్టివ్‌గా తీసుకున్నారు. అవును జరిగింది. ఎప్పుడు జరగలేదు కదా మరి. కానీ మనం దీన్ని ఫేస్ చేయాల్సిందే అని చెప్పి ప్రొయాక్టివ్‌గా తీసుకొని దాన్ని ఏదో రకం కింద మీద పడి సాధ్యమైనంత వరకు స్ట్రగుల్ అయ్యి సరే దాన్ని ఫేస్ చేస్తారు. సో, దట్ ఈస్ కాల్డ్ ది ప్రొయాక్టివ్. అంటే దీనికి ప్రత్యేకంగా దీనికి ఏమున్నాయి ఇప్పుడు ఇందులో? ఒక స్టాండర్డ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏమైనా ప్రొసీజర్స్ ఏమున్నాయా? ఏమీ లేవు. ఇట్ వాస్ హ్యాపెండ్ సడెన్‌లీ అంతే. దిస్ అప్రోచ్ కెన్ టర్న్ ఔట్ టు బి ఎక్స్‌పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ టైమ్. ఎందుకు చెప్తున్నా అంటే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్‌లో కూడా జరుగుతా ఉంటాయండి. వి నెవర్ ఎక్స్‌పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది. సో, కోవిడ్ వచ్చినప్పుడు ఏముంది? మొత్తం అన్నీ కూడా షేక్ అయినాయి కదా! అన్ని ఆర్గనైజేషన్స్ ఎఫెక్ట్ అయినాయి కదా! సో, నోబడీ ఎక్స్‌పెక్టెడ్ ఇట్. సో, అప్పుడు ఏమవుతుంది దాని రూల్స్ ఏమైనా ఉన్నాయి వస్తుందని ఉంటే గనక ముందే దాన్ని అలర్ట్ అవుతాం. దాని ప్రకారం చేసుకుంటాం. అంత చెట్టుకోవడం, పుట్టకోవడం కింద ప్రతి ఆర్గనైజేషన్ సఫర్ అయింది. ప్రతి ఓడు కూడా రోడ్డు మీద పడ్డాడు. సో, దట్ ఈస్ ద థింగ్. సో, ఇట్ ఈస్ కాల్డ్ ది కంటింజెన్సీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్.
సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ యూనివర్సిటీస్ ప్రపోజల్స్ అనుకోండి, వాళ్ళు ప్రజెంట్ చేసినవి. కన్సిడరేషన్ లీడర్ బిహేవియర్ అంటాం. ఓకే, ఇదేమో రిలేషన్ ఓరియంటెడ్ బిహేవియర్ అంటాం, యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఫైండింగ్స్. ఇందులో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇనిషియల్ స్ట్రక్చర్ లీడర్ బిహేవియర్ అంటాం, ఇందులో ఉన్న టాస్క్ ఓరియంటెడ్ బిహేవియర్ అంటాం. సో ఇది జస్ట్ మీరు అనుకోవడం చదువుకోవడం అంతే. ఓకే, జస్ట్ కీప్ ద స్లైడ్ అండ్ రీడ్ ఇట్ అండ్ మెమరైజ్, సింపుల్. చెప్పడానికి ఇందులో ఏం లేదు. నెక్స్ట్, కాంటెంపరీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇది అనదర్ స్కూల్. ఇందులో ఏముంటుంది అంటే మేనేజ్మెంట్ థియరీ అనేది కంటిన్యూస్ టు అడ్వాన్స్ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ద బిజినెస్ ప్రాక్టీసెస్ అండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఎస్పెషల్లీ ఇన్ ద వేక్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ గివింగ్ రైజ్ ఎ న్యూ అప్రోచెస్ టు మేనేజ్మెంట్. కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ కమ్యూనికేషను, తర్వాత క్వాలిటీ సర్కిల్స్, ఇవన్నీ కూడా దీనికి అంటే ఇది ఏంటంటే కాంటెంపరీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సమకాలీన అని అర్థం. ఓకే, అంటే ఒక్కొక్కరు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఇంకొకరితో సమకాలీన అంటే నేను అతను ఒకే 1985లో 90లో జాయిన్ అయ్యాం కాబట్టి మీ ఇద్దరం కాంటెంపరీస్ అంటాం. ఓకే, అంతేగాని నేను ఈ మధ్య జరిగిన జాయిన్ అయిన కుర్రాడును నేను కాంటెంపరీస్ అనకూడదు. ఎందుకంటే అతనుకి నాకు మధ్యలో గ్యాప్ ఉంది. సో కాంటెంపరీ సమానమైన ఏజ్, సమాన టైంలో ఉన్నవాడు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది ఇందులో ఎస్పెషల్లీ ఇన్ దిస్ బికాజ్ ఆఫ్ దిస్ అడ్వాన్స్మెంట్ జరిగే కొద్దీ కూడా కాన్స్టెంట్ ఎవల్యూషన్ జరుగుతాయి, చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఫైనాన్షియల్ సెక్టార్లో కాబట్టి, ఎక్కడైనా ఆర్గనైజేషన్స్లో. అది మెయిన్లీ ఇప్పుడు జరిగేది ఏంటంటే బిజినెస్ ప్రాక్టీసెస్ మారిపోతున్నాయి, టెక్నాలజీ అనేది ఇంకా ఫాస్ట్గా మారిపోతుంది. సో ఇవాళ తీసుకున్న బిజినెస్ డెసిషన్ రేపటికి అవుట్డేట్ అయిపోతుంది. అలాగే ఇవాళ మనం స్టార్ట్ చేసిన ఒక సిస్టమ్ రేపటికి అవుట్డేట్ అయిపోతుంది, ఎందుకంటే టెక్నాలజీ కూడా మారిపోతుంది, యాప్స్ వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఏమవుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే న్యూ అప్రోచెస్, కంటిన్యూస్ రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ కంటెంపరీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద కాన్సెప్ట్గా తీసుకొచ్చారు. ఇందులో 2 తీసుకుంటున్నారు, ఈ కాన్సెప్ట్స్లో 2 కలుపుతున్నాయి. అదేంటంటే ఒకటి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఇంకేంటంటే కంటిన్యూస్ ప్రాసెస్, రెండోది లెర్నింగ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఈ కాంటెంపరీ స్కూల్ ఇచ్చిన కంటెస్ట్లో ఏం చెప్తాడంటే అడ్వాన్స్మెంట్ జరిగిపోతుంది, టెక్నాలజీ వైజ్గా అన్నీ మారిపోతున్నాయి, బిజినెస్ వాట్ ఈస్ దట్ బిజినెస్ ప్రాక్టీసెస్ కూడా మారిపోతున్నప్పుడు మనకు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటీ మేనేజ్మెంట్, ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉంటారు క్వాలిటీ మేనేజ్మెంట్. రెండోది లెర్నింగ్ ఆర్గనైజేషన్, మన ఆర్గనైజేషన్లో కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను ఒకటే రకంగా చేస్తాను, నేను అదే ఒకటే మేనేజ్మెంట్ టెక్నిక్ ఫాలో అవుతాను, నేను ఒకలాగే ఉంటాను స్టాఫ్ తోటి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ వాళ్ళ బ్యాంకులో చేరుతున్న కుర్రవాళ్ళు, ఓకే, దే ఆర్ డిమాండింగ్. ఎందుకంటే ఒకప్పుడు మేనేజ్మెంట్ ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు అలా కాదు. మీరు నా ఇంటి పక్కన ఇస్తారా, నా ఊర్లో ఇస్తారా ప్లేస్మెంట్, ఇవ్వండి. లేదు కుదరదా, నువ్వు నన్ను డిక్టేట్ చేస్తున్నావు అని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు అన్నారు అనుకోండి ఆర్గనైజేషన్, అయితే ఓకే, లీవ్ ఇట్, ఐఎమ్ హ్యావింగ్ అనదర్ చాయిస్ ఆఫ్ అనదర్ బ్యాంక్ ఆర్డర్ ఇన్ మై హ్యాండ్, ఐ విల్ చూస్ దట్ వన్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, చచ్చినట్టు ఆర్గనైజేషన్కి దిగి రావాల్సి వస్తుంది, అయితే అలాగేనమ్మా ఇంటి పక్కనే ఇస్తాను అని చెప్పి అంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ చేంజెస్. ఓకే, అలాగే క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా వచ్చేటప్పుడు కూడా అదే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ దే ఆర్ కనెక్టెడ్ కస్టమర్ చాయిస్ మారిపోతున్నప్పుడు కస్టమర్స్ ఏమంటారు, ఈ నిన్న తీసుకున్న దానికి దే విల్ ఎక్స్పెక్ట్ అనదర్ ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఏమో చచ్చినట్టు మార్చుకోవాల్సి వస్తుంది, ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి మాకు బోడంత టైం పట్టిందయ్యా, ప్రతిదానికి నువ్వు ఇది మాడిఫై చేయి అది మాడిఫై చేయడం కుదురుతుందా అని చెప్పేసి అన్నాడు అనుకోండి, అయితే ఓకే, కిట్ దెర్ ఆర్ సమ్ అదర్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ ఇది సేమ్ అని చెప్పేసి పోతాడు. సో ఇక్కడ ఇందులో క్వాలిటీ మేనేజ్మెంట్లోకి వచ్చేటప్పటికి 4 మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఎంప్లాయీ ఇన్వాల్వ్ చేయాలి. హై డిగ్రీ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రైవేటింగ్ క్వాలిటీ ఇష్యూస్ అండ్ బిఫోర్ ది అక్కర్. 2,
customer focus. To improve quality, an organization needs to focus fully on the requirements of the customers and understand their business and what they want with that objective of delivering products and services suitable to them. Next, standardization. Standardization అంటే వాళ్ళకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇవ్వడం అంటే మీరు చేసింది వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మీరు తయారు చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డైజేషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూజ్ దట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ as benchmarks for comparison with the competitors and for evaluating your own performance. Continuous monitoring. There should be continuous trust monitoring and changing the better and improvement in all areas of our activity. Continuous monitoring. Next, Deming, Duran, Croncy were three main contributors to the total quality management approach. Okay. సో ఇందులోకి వచ్చేటప్పటికి ఏముందంటే విలియం ఎడ్వర్డ్ డెనిమ్స్ కన్సిడర్డ్ ద క్వాలిటీ మేనేజ్మెంట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్. క్వాలిటీ ఆఫ్ పీపుల్ కన్నా క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా తయారు చేయడం కాదు, ఆ ప్రోడక్ట్స్ తోటి తయారు చేసే వాళ్ళ యొక్క వాట్ ఇస్ దట్ పీపుల్ని మీరు ఎక్కువ కేర్ తీసుకోవాలి, క్వాలిటీ ఉండాలి, వాళ్ళకి క్వాలిటీ ఉండాలని చెప్తాడు అనమాట. సో ఇక్కడ వీడు చెప్పిందంటే 14 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. ఇందులో ఒకటి కంటింజెన్సీ ఆఫ్ పర్పస్. ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. విలియం ఎడ్వర్డ్ డెమింగ్స్ యొక్క 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ దేనికి సంబంధించి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించి ఆ 14 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చూడాలంతే. కన్సిస్టెన్సీ ఆఫ్ ద పర్పస్. అదే కన్సిస్టెన్సీ ఆఫ్ ద పర్పస్ షుడ్ బి క్రియేటెడ్ ఫర్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్. అంటే ఏంటంటే ఫ్యూచర్ మనం చేసే ప్రతిదీ కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి చేయాలి. ఫ్యూచర్లో ఆలోచించి చేయడం అంటే ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే అది. ఓకే, అంటే మన వాడి యొక్క అవతల వాడి యొక్క అవసరాలు మనం ఎక్స్పెక్ట్ చేసి ఫ్యూచర్లో వాడికి ఏం అవసరం ఉంటుందో అది చూసుకుని దాన్ని మనం అడాప్ట్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఫ్యూచర్లో మీకు ట్రాఫిక్ పెరిగిపోతుంది, తర్వాత రోడ్ల బ్రహ్మాండంగా తయారైపోతాయి, తర్వాత స్పీడ్ ఆఫ్ ద వెహికల్స్ కూడా పెరిగిపోతాయి. అటువంటిప్పుడు సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అప్పుడు అన్ని రకాలుగా సేఫ్టీగా ఉంటేనే వాళ్ళు దే విల్ ప్రిఫర్ అవర్ ప్రోడక్ట్. అండ్ కార్స్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద కార్ల మార్కెట్ గురించి చెప్తున్నా, 4 వీలర్స్. సో అటువంటిప్పుడు సేఫ్టీ నీడ్స్ అనేది ఫోకస్ పెడితే కనుక మనకి అప్పుడు వాళ్ళు బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ఎయిర్ బ్యాగ్స్ అని, సిస్టమ్ అని, సెక్యూరిటీ సిస్టమ్స్ అని పెట్టి ముందుగానే ఆలోచించి 4-5 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు అనేది ఇప్పుడేమైనా పెట్టారనుకోండి, ద పీపుల్ విల్ ప్రిఫర్. రీసెంట్గా టాటా అనేది వెహికల్స్ అనేది అబ్నార్మల్గా సేల్స్ పెరిగింది. ఓకే, 4 వీలర్స్ సెక్టార్లు ఎందుకు పెరిగిపోయినాయి మరి? సుజుకి ఇవన్నీ ఉన్నాయి కదా, మిగతా అన్నీ కూడా మహీంద్రా ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళ ఫీచర్స్ అని, సెక్యూరిటీ ఫీచర్స్ అని ఎక్కువ ఉన్నాయి అందులో. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దట్ ఓన్లీ బికాజ్ ఫ్యూచర్ నీడ్స్ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ పర్టికులర్ ఫీచర్. సో దట్ దే గాట్ ఇన్ దిస్. సో అందుగురించి వాళ్ళ సేల్స్ పెరిగిపోయింది. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటే కనుక ఆర్గనైజేషన్స్ క్లిక్ అవుతాయి. ఓకేనండి. సో దిస్ వన్ కన్సిస్టెన్సీ అంటే అది. నెక్స్ట్, అడాప్షన్ ఆఫ్ ద న్యూ ఫిలాసఫీ. న్యూ ఫిలాసఫీ ఓకే, అంటే దీన్ని ఏమంటామంటే టెక్నాలజీ విత్ న్యూ టెక్నాలజీ విత్ సారీ వాట్ ఈస్ దట్ క్వాలిటీ విత్ టెక్నాలజీ అడ్వాన్స్. ఇప్పుడు నేను చెప్పాను అనమాట, అదే నేను చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ దానికి సంబంధించింది. అడాప్షన్ ఆఫ్ ద న్యూ ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ అంటే ఇప్పుడు నేను ఎవడైతే కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేశారో ఫ్యూచర్ గురించి, దట్ ఈస్ కాల్డ్ ద ఫిలాసఫీ. నెక్స్ట్, సీజింగ్ డిపెండెన్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్. సీజింగ్ అంటే డిపెండెన్సీ ఆన్ ఇన్స్పెక్షన్ ఏంటంటే ఇన్స్పెక్షన్ అనేది జనరల్గా ఎప్పుడు చేస్తారంటే ఫైనల్ స్టేజ్లో చేస్తారు ప్రతి వాళ్ళు కూడా. క్వాలిటీ మేనేజ్మెంట్లో ఏం చేస్తారంటే ఏదైనా సరే పని పూర్తయిందా, మన క్వాలిటీ వచ్చిందా అని అప్పుడు చూసుకుంటారు. అప్పుడు వచ్చిన తర్వాత ఏదో తేడా పడాలు ఉన్నాయనుకోండి, ఇంకేం చేస్తారు? పూర్తి అయిపోయిన తర్వాత, వస్తువు పూర్తి అయిపోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అప్పుడు జుట్టు పెక్కుని ఏం చేస్తాం? ఏం ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు ఇందులో ఏమంటారంటే క్వాలిటీ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్ అని చెప్పి 4 ఇన్స్పెక్షన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్లోనే ఏమైనా మిస్టేక్స్ ఉందనుకోండి, సెకండ్ స్టేజ్లో అయితే క్లియర్ అవుతాయి. సెకండ్ స్టేజ్లో మిస్టేక్స్ ఉన్నాయండి, థర్డ్ స్టేజ్లో క్లియర్ అవుతాయి. సో ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి చాలా ప్యూర్గా ఎర్రర్ ఫ్రీ
నో మిస్టేక్స్, క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ తోటి బయటకు వస్తుంది ప్రోడక్ట్. అది చెప్తుంటా. ఇన్స్పెక్షన్ అనే పర్పస్ ఏంటంటే లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ దట్ కాదు, పీరియాడికల్‌గా చేయాలనే దానికి చెప్తున్నాను అనమాట. అంటే సీజింగ్ డిపెండెన్స్ ఆన్ ఇన్స్పెక్షన్. ఓకే. అంటే వెరిఫికేషన్ చేసినప్పుడు ప్రత్యేకంగా ఇన్స్పెక్షన్ కూడా అక్కర్లేదని అర్థం. నెక్స్ట్ స్టాపింగ్ లోయెస్ట్ బిడ్ సిస్టమ్. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ రౌండ్ ఇంప్రూవ్‌మెంట్. ఆల్ రౌండ్ ఇంప్రూవ్‌మెంట్ అది కూడా ఇందాక చెప్పిన ఇంప్రూవ్‌మెంట్ అనేది అదే. ఈచ్ స్టేజ్‌లో మనం ఇంప్రూవ్‌మెంట్ అనేది చూసుకుంటా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టిట్యూటింగ్ ద జాబ్ ట్రైనింగ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం, ట్రైనింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఇన్స్టిట్యూటింగ్ లీడర్షిప్, అలాగే లీడర్షిప్ అనేది పెంచుతూ ఉండాలి. ప్రతి వాళ్ళలో కూడా నాయకత్వ లక్షణాలు పెంచాలి ఉండాలి. అంటే వీ హ్యావ్ టు ట్రైన్ అప్ ద పీపుల్. అండ్ డ్రైవింగ్ అవుట్ ఆఫ్ ఫియర్, అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి ధైర్యం అనేది, అదే భయం అనేది పోగొట్టాలి. సపోజ్ కింద సబార్డినేట్ ఏమనుకుంటాడు, పైన బాస్ ఏమన్నా చెప్పానంటే కనుక ఏమైనా అంటాడేమో అని చెప్పి వీడు తనకు ఉన్నాయని వెంటిలేట్ అవ్వడం. అది తప్పైనా సరే, నాశనమైనా సరే వాడు చేసేస్తాడు. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి నేను తిట్టించుకోవడానికి. అలా కాకుండా టూ వే కమ్యూనికేషన్ ఉండాలంటాడు. టూ వే కమ్యూనికేషన్ అతను ఇతనితో ఏమయ్యా కింద అతనితోటి ఏం బాగున్నావా ఏంటి, ఎంతవరకు వచ్చిన వరకు నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అనేది ఓపెన్నెస్ ఉందనుకోండి, అప్పుడు ఇతను ఫ్రీగా ఇంటరాక్ట్ అవుతాడు. కాబట్టి నువ్వెవడో నాది చెప్పడం ఏంటో, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి క్యాబిన్‌లో కూర్చున్నాడు అనుకోండి, డెఫినెట్‌లీ దేర్ వోంట్ బి ఎనీ ప్రోగ్రెస్ ఇన్ ద ఆర్గనైజేషన్. బ్రేకింగ్ డౌన్ బ్యారియర్స్ బిట్వీన్ స్టాఫ్ ఏరియాస్ అండ్ డిపార్ట్మెంట్స్. అలాగే బ్యారియర్స్ అనేటప్పటికి మీకు ప్రోటోకాల్స్. అంటే ప్రోటోకాల్స్ అనేటప్పటికి ఏది కోఆర్డినేషన్ లేకుండా ప్రోటోకాల్స్ ఉంటాయనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ ప్రాబ్లమ్స్ అనేది బయటికి రావు. ఆ బ్యారియర్స్ అంటే ఇప్పుడు జీఎం ఉన్నాడనుకోండి, జనరల్ మేనేజర్‌కి ఒక క్లర్క్‌కి యాక్సెస్ ఉండదు. జనరల్ మేనేజర్‌తో మాట్లాడాలంటే దేర్ వోంట్ బి ఎనీ యాక్సెస్. మాట్లాడనివ్వరు, ఒక లెటర్ కూడా రాయరు. అంతా ప్రాపర్ ఛానల్ అంటారు. అటువంటివి ఉండకూడదు. అంటే అట్ ఎనీ టైమ్ వీ షుడ్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు కాల్ హిమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ మ్యాటర్. అది అఫ్‌కోర్స్ దానికి ఎందుకు చేయాలంటే అది ఇచ్చిన కాడి ప్రతి వాడు కాల్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. బట్ నెగెటివ్ సైడ్ ఆలోచిస్తే కనుక ఓకే, ఇట్ మే బి ట్రూ, బట్ వీ షుడ్ బి ఇన్ ఎ పాజిటివ్. బ్రేకింగ్ ద డౌన్ బ్యారియర్స్, ఎలిమినేటింగ్ ఎక్సార్టేషన్స్. అంటే సి కంపల్షన్ షుడ్ నాట్ బి ద ఆల్వేస్ గివెన్. కంపల్షన్ ఎక్స్ట్రార్డినేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్లోగన్స్ మాట అండి. స్లోగన్స్ అంటే ఇది చెయ్యి 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 అని చెప్పి వెంటబడటం. అలా చేయవసరం లేదు. ఎక్స్ట్రాషన్స్ చేయవసరం లేదు. ఆటోమేటికల్లీ యూ హ్యావ్ టు గివ్ ఫ్రీ హ్యాండ్ టు డూ ఇట్. దానివల్ల ఏమవుతుందంటే మీకు వాడికి ఆ ప్రెషర్ లేనప్పుడు ఫ్రీగా చేస్తాడు. అంతేగాని చెయ్యి 100 సార్లు చెప్తే హీ మే కమిట్ మిస్టేక్ ఆల్సో, ఇరిటేషన్ వల్ల. అండ్ ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ న్యూమరికల్ టార్గెట్స్. న్యూమరికల్ టార్గెట్స్ అనేది అసలు ఇవ్వకూడదు అంటాడు. చేసేది మంచిది, ఎందుకంటే క్వాలిటీ అనేది రాదు. ఇవాళ నువ్వు చక్కగా నీట్‌గా దాని మీద ఫోకస్ చేసి ఒక 5 ప్రొడక్ట్స్ అనేది నువ్వు లేదా ఒక 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 వాడున్నాడు, అతను చీరలు నేస్తాడు, వేవరు. అతను ఇవాళ పొద్దున్నుంచి సాయం దాకా రోజంతా కూర్చొని ఒక మంచి చీర నేయగలడు అనుకోండి. ఓకే. అలా కాదు, నువ్వు 2 చెయ్యి అని చెప్పేసి అంటే ఏం చేస్తాడు వాడు? ఆ హర్రీలో ఏం జడితే ఆ నూలు పోగుల దగ్గర లేకపోతే ఇంకెక్కడ దారాల దగ్గర ఎక్కడో తప్పులు చేస్తాడు అది. క్వాలిటీ అనేది పోతుందది. అక్కడ జరిగేదది. ఇక్కడేంటంటే టార్గెట్స్ అనేది ఇవ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు 2 అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ ఎ న్యూమరికల్. దట్ షుడ్ నాట్ బి దేర్. అండ్ తర్వాత పర్మిటింగ్ ప్రైడ్ ఆఫ్ దట్ వర్క్‌మ్యాన్‌షిప్. పర్మిటింగ్ ప్రైడ్ ఆఫ్ ద వర్క్‌మ్యాన్‌షిప్ అంటే ఈ పని చేసే వాళ్ళకి గర్వంగా ఉండేలాగా మనం ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయడం. ఓకే. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఎంకరేజింగ్ ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం. అవన్నీ కూడా చేస్తే కనుక దట్ ఈస్ ఆల్సో యాడెడ్ టు దట్ క్వాలిటీ డెవలప్‌మెంట్. అండ్ యాక్షన్ ఫర్ అచీవింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే రిజల్ట్ ఓరియెంటెడ్ యాక్షన్స్. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మనం చేసేది ప్రతీది కూడా అంతా దానికి క్వాలిటీ రూపంలో రిఫ్లెక్ట్ అవ్వడం. ఓకే. అది జరగాలి. అది జరిగేలాగా మనం ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఎందులోకి వస్తాయంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అప్రోచ్‌లోకి వస్తాయి. నెక్స్ట్ వి ఆర్ కమింగ్ టు దట్ లెర్నింగ్ ఆర్గనైజేషన్. వాట్ ఇట్ ఈస్? లెర్నింగ్ అనేటప్పటికి
See here, learning organization may be defined as an organization where all the employees take part in identifying, solving the problem which it faces, and which permits the organization to continuously enhance its capacity to grow and learn so as to achieve the organizational goals. See, చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఒక బ్రాంచ్ మేనేజర్ రివ్యూకి వెళ్ళాడు. ఓకే, జోనల్ మేనేజర్ వెళ్ళిన తర్వాత జోనల్ మేనేజరు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి బ్రాంచ్లో రీచ్ కాకపోవడం, టార్గెట్స్ అది రీచ్ అవ్వలేదు, ఇది రీచ్ అవ్వలేదు, అది ఇన్కమ్ తక్కువ వచ్చింది, ఇన్కమ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అమలైపోయాడు, ఇదో ఉంటాయి కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ సైలెంట్ వేసారు. ఇది కామన్గా రివ్యూ మీటింగ్స్ జరిగేది అది. సో ఆఫ్టర్ కమింగ్ టు దట్ బ్రాంచ్, సో ఇమీడియట్లీ అది తానొక్కడే పెట్టుకుంటే కనుక ఏమవుతుంది, వెంటిలేట్ అవ్వాలి కదా. సో దట్ ఇట్ ఈస్ ద లెర్నింగ్ ఆర్గనైజేషన్. అంటే అందరికీ తెలియజేయండి, మీటింగ్ కండక్ట్ చేసి ఇంక్లూడింగ్ ద మెసెంజర్ పిలిచి మీటింగ్లో కూర్చోబెట్టి, అరే బాబు, వీఆర్ ఆల్ డూయింగ్ అవర్ ఎఫర్ట్స్, మనంతా చేస్తున్నాం, కలిసి చేస్తున్నాం, అయినా సరే సమ్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే జోనల్ మేనేజర్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ అవర్ బ్రాంచ్. సో మనం ఏం చేస్తే బాగుంది. సో దిస్ ఈజ్ ఏ గుడ్ ఎన్విరాన్మెంట్. ఇతను ఏం చెప్పక్కర్లా, యూ క్యాన్ కాల్ దట్ సజెషన్స్ ఆర్ ఒపీనియన్స్ ఆఫ్ దట్ యువర్ టీమ్ పీపుల్. సో అప్పుడు చెప్తారు మెసేజ్, సార్ బాగానే ఉంది సార్, మనం ఏంటంటే ఫోకస్ ఎంతసేపు కూడా పెద్ద పెద్ద కస్టమర్స్ చూస్తున్నాం, చిన్న చిన్న కస్టమర్స్ బట్ దే ఆర్ అవే ఫ్రమ్ అవర్ బ్యాంకింగ్ సిస్టమ్ సార్, రావడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఎందుకంటే మీరేమో అవుట్ ఆఫ్ బయట ఉంటున్నారు, మన వాళ్ళు ఇంకోటి ఎవరు అటెండ్ అవ్వడానికి ఎవరికి కుదరట్లే టైము అని చెప్పి అలా అన్నారు అనుకోండి. సో దాని ఆప్షన్, దానికి ఆల్టర్నేట్ ఏంటనే దొరుకుతుంది. అయితే సండేస్ మనం అక్కడికి వెళ్ళి విలేజ్కి వెళ్దాం, చిన్న చిన్న క్యాంపెయిన్ కండక్ట్ చేద్దాం, అప్పుడే ఆల్రెడీ వస్తారు కాబట్టి, సో వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ఇలాగా సమ్ సజెషన్స్ విల్ కమ్ ఇన్ దట్ గ్రూప్. సో దిస్ ఈజ్ ద కాల్డ్ ద లెర్నింగ్ ఆర్గనైజేషన్. అంటే బ్యాంకులో ఏం జరుగుతుంది, అలాగే టార్గెట్స్ కూడా మనకి ఏదో బ్యాంక్కి టార్గెట్స్ ఇచ్చినప్పుడు మేనేజర్ ఒకటే తెలుస్తుంది ఆ టార్గెట్స్ గురించి, కానీ అసలు యాక్చువల్గా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఏం చెప్తారంటే ఆ టార్గెట్స్ అన్ని కూడా మీటింగ్లో అందరికీ చెప్పాలి. సేవింగ్స్ బ్యాంక్ ఎంత టార్గెట్ ఇచ్చారు, కరెంట్ అకౌంట్లో ఎంత టార్గెట్ ఉంది మనకి, తర్వాత అడ్వాన్సెస్ ఎంత టార్గెట్, అందరికీ మెసేంజర్ సహా మనం చెప్పాలి. అంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. అలాగే మనం అచీవ్ అవుతున్నప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, క్వార్టర్లీ రివ్యూ జరిగినప్పుడు ఇదిగో మనం ఇక్కడ దాకా రీచ్ అయ్యాం, ఇంకా సెట్ బ్యాక్ ఎంత ఉంది, దీనికి ఎంత షార్ట్ ఫాల్ ఎంత ఉంది అని చెప్పినప్పుడు ద పీపుల్ విల్ బి యాక్టివేటెడ్ విత్ దట్ లెర్నింగ్ ప్రాసెస్. సో అది. సో ది 5 disciplines of the learning organizations అంటే పర్సనల్ మాస్టరీ, షేర్డ్ విజన్, మెంటల్ మోడల్స్, టీమ్ లెర్నింగ్ అండ్ సిస్టమ్ థింకింగ్. అంతేనండి. నేను చెప్పిన అన్నీ కూడా ఈ 5 వచ్చేస్తాను, మీరు కావాలంటే కూడా చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. మేనేజ్మెంట్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి ఛాలెంజెస్ అంటే, మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిందే. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, మేనేజ్మెంట్ ఫేసెస్ a lot of challenges for achieving the business objectives. It's very common. Okay, that too evaluated in time bound manner. Several issues which are faced by the management, అందులో ఉండేది అంటే which business model to adopt. అటువంటిప్పుడు ఈ ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ ఫేస్ చేయాలంటే కనుక మనకి ఏ మోడల్ ఉండాలి. హౌ టు మేనేజ్ ద ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్. అంటే డేటా అనేది వచ్చి పడిపోతుంది అనుకోండి, అంటే మనకి అన్లిమిటెడ్గా ఉంటుంది అనుకోండి డేటా, ఏం చేసుకుంటాం, అది మనకు కావాల్సిన డేటా అందులో నుంచి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఎక్స్ప్లోజన్ అది ఎలాగ మేనేజ్ చేయాలి. హౌ టు మేనేజ్ ద చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి. సో హౌ టు ఫేస్ ద థ్రెట్ ఆఫ్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మీకు అంతా కూడాను ఓపెన్ డోర్స్ టు దట్ గ్లోబల్లీ అదర్ కంట్రీస్ ఓపెన్ అయిపోయినాయో, అప్పుడు మీ ఫారినర్స్ ఫారిన్ బ్యాంక్స్ వచ్చేస్తాయి, ఫారిన్ ఎంటిటీస్, ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్ని వచ్చేసినప్పుడు వాళ్ళని ఫేస్ చేయడం కూడా కష్టమే కదా. దట్ ఈస్ ఆల్సో థ్రెట్. అండ్ హౌ టు మేనేజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ. ఓకే, అంటే సస్టైనబిలిటీ నథింగ్ బట్ న్యాచురల్ రిసోర్సెస్. మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ ఏ రకంగా మనం, అంటే ఒక ఆర్గనైజేషన్ బ్యాంక్స్ అనే కాదు చెప్తున్నాను మామూలుగా. సపోజ్ ఇప్పుడు వాడు ఉందనుకోండి, ఒక వాట్ ఈస్ దట్
ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ పొల్యూషన్ తీసుకోండి. సో మనం ఏం చేస్తామంటే మనకు ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటా ఉంటాం. ఏ మాంగనీస్, ఐరన్ తీసుకొచ్చి ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం. అక్కడ దాకా ఎందుకంటే ఫార్మా ఉంటుంది. ఫార్మాలో ఏం చేస్తారు కెమికల్స్ తోటి మనకు జరుగుతూ ఉంటాయి. మొన్న ఏం చేస్తే బ్లాస్ట్ అయింది ఒక ప్లాంట్. సో దాని ఇంపాక్ట్ ఏంది ఎన్విరాన్మెంట్ చాలా మందికి కాళ్ళు, ఏళ్ళు తెగిపోయి కొంతమంది కాలిపోయి చచ్చిపోయారు. సో సో ఇటువంటివన్నీ కూడా ఛాలెంజెస్. ఎందుకు కావాలని చేసింది ఏం కాదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలంటే కనుక మనం ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఎలా ఉండాలి. క్లోజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది బ్యాడ్ నేమ్ వస్తుంది, క్లోజ్ అయిపోతాయి. అది కాదు చేయవలసింది. అది రాకుండానే మనం మేనేజ్ చేసుకునేలా చూడాలన్నమాట. అంటే మేనేజింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్ వితౌట్ కాంప్రమైజ్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పేసి మీరు పొలమని చెప్పేసి ఏంటి ఫిషీ కల్చర్ అని చెప్పేసి రొయ్యలు సాగు చేస్తే బాగుంది, చేపలు సాగు చేస్తే బాగుందని చెప్పేసి ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అన్ని కూడా చేసి పడేస్తున్నారు. ఓకే. ఎందుకంటే అగ్రికల్చర్ బెల్ట్ అంతా కూడాను మంచి ప్రాఫిటబుల్‌గా ఉంటదని చేస్తున్నారు. కానీ ఏమైంది? గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. అందరికి కూడా జబ్బులు, జ్వరాలు రకరకాలైన కాంప్లికేషన్స్ వచ్చేసినాయి. ఓకే. చివరికి అది దాని ఎఫెక్ట్ ఎవరంటే ఫ్యూచర్ జనరేషన్. మనం ఉన్నామంటే ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటే పోతాం. సో దట్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా కూడా ఫ్యూచర్‌లో ఒక 40 ఇయర్స్ తర్వాత వాళ్ళందరూ లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా రేపొద్దున ప్రాబ్లమే కదండీ. సో దీస్ ఆర్ ఆల్ ది పాయింట్స్ వి హావ్ టు టేక్ ఇంటూ కన్సిడరేషన్. ఇట్ ఈస్ ఎ మేనేజ్మెంట్ ఛాలెంజ్ అన్నమాట. నెక్స్ట్ బిజినెస్ మోడల్స్‌కి వస్తే, ఇప్పుడు ఇందులో చెప్పిన వాటి బిజినెస్ మోడల్స్‌కి వచ్చేద్దాం. వస్తే కనుక ఏమున్నాయి చూద్దాం. సీ హియర్ we do one thing. బిజినెస్ మోడల్స్‌కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం అనుకున్న పాయింట్స్ మాట్లాడండి. విచ్ బిజినెస్ మోడల్ టు అడాప్ట్ అనే దాంట్లో మొత్తం డిస్కషన్స్ వస్తున్నాయన్నమాట. ఇప్పుడు బిజినెస్ మోడల్స్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద బిజినెస్, type of the clients to be served, the products offerings, and revenue earning models and ways of the differentiating. వీటన్నిటి మీద మనకు బిజినెస్ మోడల్స్ ఆధారపడి ఉంటాయి. సో దాని ప్రకారం మనం ఏం చేస్తే సమ్ బిజినెస్ మోడల్స్ ఆర్ హియర్ సెపరేటెడ్ విత్ ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇది నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు, యూ కెన్ రీడ్ అవుట్. ఎందుకంటే బిజినెస్ మోడల్స్ అనేది మారిపోతున్నాయి. ఎందుకంటే రెవెన్యూని బట్టి రెవెన్యూ ఓరియంటెడ్గా కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే ప్రోడక్ట్ ఆఫరింగ్స్ని బట్టి కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ పర్పస్‌గా కొన్ని ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేనికి ఏది కావాలనే దాని మీద వెళ్తామన్నమాట. సో ఇది సొల్యూషన్ ప్రొవైడింగ్ అయితే ఐబీఎం, ప్రాఫిట్ పిరమిడ్ మోడల్ అయితే ఇది. సో ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సినవి విత్ ఎగ్జాంపుల్స్ చాలా క్లియర్‌గా ఇచ్చాడు. సో జస్ట్ యూ రీడ్ అవుట్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. ఓకేనండి. Next we are coming to that information explosion, managing the change. ఇది అనదర్ టాపిక్. ఇదేంటి అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ మేనేజింగ్ ద చేంజ్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఏంటి ఇన్ఫర్మేషను అని చెప్పానంటే న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్, ఎంప్లాయీ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫాస్ట్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సిస్టమ్. ఒకటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్స్ అనేటప్పుడు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రోజుకి 100 వస్తున్నాయండి. రకరకాల ప్రోడక్ట్స్, రకరకాల సర్వీసెస్ వచ్చేస్తున్నాయి. మనం చూడండి ఏముంది. వీటన్నిటికీ కూడా ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ డెఫినెట్‌గా ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రోడక్ట్ రేపు ఉండట్లేదు, ఇవాళ ఉన్న సర్వీస్ రేపొద్దున ఉండట్లేదు, మారిపోతున్నాయి. తర్వాత టెక్నాలజీ చేంజ్ అయ్యేది. ఇందాక చెప్పుకున్నా టెక్నాలజీ చేంజ్ చేస్తే ఈ టెక్నాలజీ మళ్ళీ మారిపోతుంది, కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. అది కూడా దే విల్ అవుట్డేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అది వదిలేస్తారు, కొత్త దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటాం. అలాగే ఎంప్లాయీ మేనేజ్మెంట్ కూడా కష్టమే, అది కూడా ఛాలెంజే. ఎందుకంటే వాడు బ్రహ్మాండంగా ఉంటాడు, టాలెంటెడ్ ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడు, కమాండ్ చేస్తున్నాడు. సార్ నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను సార్. ఎందుకు ఏ బాబు అంటే మీరు 20 లక్షలు ఇస్తున్నారు సార్, నాకు ఆఫర్ 30 lakhs ఉంది సార్ వేరే కంపెనీ. సో ఏమవుతుంది, ఏమైపోవాలి ఆర్గనైజేషన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఈ ఛాలెంజ్. ఎందుకంటే వాడు అవసరం అయితే ఇంకో 30 లక్షలు పెడితేనే కానీ ఉండను అంటున్నాడు. సో ఇట్ ఈస్ వన్ వే ఇట్ ఈస్ లూజింగ్ దట్ మ్యాన్ పవర్. సో అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ అదర్ ఎండ్. సో దాని గురించి కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీస్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి షేర్ అనేది ఇచ్చి, వాళ్ళకి కంపెనీలో కూడా షేర్ హోల్డర్ చేసి వాళ్ళని కొంత స్టేక్ ఇచ్చి
వాడు ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో, వాడు షేర్స్ ఇస్తున్నాడో, వాడు ఏంటంటే డెడికేటెడ్ కొన్నాళ్ళ పాటు ఉంటాడు అని ఒక ఉద్దేశం. ఎందుకంటే వాడు వెళ్ళిపోవాలంటే కనుక ఇవన్నీ వాడికి సరెండర్ చేసి వెళ్ళాలి. సో బిలాంగింగ్నెస్ అని డెవలప్మెంట్ చేయడం కోసం ఇప్పుడు కొత్తగా వీళ్ళు మేనేజ్మెంట్ ఒక స్టెప్స్ తీసుకున్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఫేసింగ్ ద ఛాలెంజ్ ఫ్రమ్ దట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్. అలాగే నెక్స్ట్ గ్లోబలైజేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇంపాక్ట్ ఆఫ్ ద గ్లోబల్. ఇదేంటి అంటే ఎప్పుడైతే మీకు ఈ గ్లోబలైజేషన్ అయిపోయిందో, ఇంక్రీజింగ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ఎకనామిక్ స్పెషలైజేషన్ అండ్ రిడ్యూస్డ్ బయోడైవర్సిటీ. ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనేది గ్లోబలైజేషన్ అంటే మన ప్రొడక్ట్స్ యూఎస్ వెళ్తున్నాయి, జర్మనీ వెళ్తాయి, జర్మనీ ప్రొడక్ట్స్ మనకు వస్తున్నాయి. అంటే ఎవరు ఫ్రీ ట్రేడ్ అనేది ఎప్పుడైతే వచ్చేసిందో గ్లోబలైజేషన్లో, ఓకే, సర్వీసెస్ ఏంటంటే ప్రోడక్ట్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఒక్క కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కనెక్ట్ అయిపోయింది. సో ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ ప్రాబ్లం, ఇంక్రీజ్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఎకనామిక్ స్పెషలైజేషన్. ఓకే, ఎకనామిక్ స్పెషలైజేషన్ అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కంపెనీ తయారు చేస్తుంది అనుకోండి, వాడు అందులోనే ఎక్స్పర్టైజ్ అయిపోయాడు అనుకోండి. ఓకే, సో ఏమవుతుందంటే మిగతా వాళ్ళు వాడికి కాంపిటీషన్లో నిలబడలేని పరిస్థితి వస్తుంది. సో వాళ్ళు బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దీన్ని ఏమంటామంటే స్పెషలైజేషన్, ఎకనామిక్ స్పెషలైజేషన్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అంటే మనం యూనిక్గా ఉండాలి, మన ప్రోడక్ట్ అనేది యూనిక్గా ఉండాలి అనేది ఇంకా అది కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే వాటితో పాటు మనం అట్ పార్ విత్. అండ్ రెడ్యూస్డ్ బయోడైవర్సిటీ అంటే ఎకలాజికల్ చేంజెస్ వస్తాయి. ఎకలాజికల్ చేంజెస్ అంటే ఇప్పుడు సపోజ్ క్లైమేట్ చేంజెస్ ఉంది. సో క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి వాటిని కూడా మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది గ్లోబలైజేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా అంటే నేను ఇది ఎలా చెప్తా అంటే మనం సపోజ్ ఉన్నటువంటి పొల్యూషన్ పెరిగిపోయింది, పెరిగిపోయినప్పుడు గవర్నమెంట్ దే విల్ టేక్ ఏ డెసిషన్. ఏంటంటే పెట్రోల్ వెర్షన్స్ అన్నీ కూడా ఇంకా ఆఫ్ చేయాల్సిందే ఉండట్లేదు, లేదా డీజిల్ వెర్షన్స్ అన్ని విత్డ్రా చేసుకుంటున్నాం. ఎవ్రీ వన్ హ్యాస్ టు స్విచ్ ఓవర్ టు దట్ ఎలక్ట్రికల్ ఆర్ సోలార్ అని చెప్పి పెట్టింది అనుకోండి. అప్పుడు దాకా వీళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ మేకింగ్ ద ప్రొడక్ట్స్ రిలేటెడ్ టు దట్ పెట్రోల్ యూజ్డ్ వెహికల్స్ ఆర్ డీజిల్ యూజ్డ్ వెహికల్స్ అనుకోండి. సో స్విచ్ ఓవర్ అవ్వాలంటే ఎంత కష్టం అది. ఎంప్లాయీస్ మళ్ళీ స్విచ్ ఓవర్ అవ్వాల్సి వస్తుంది, ఆ స్పెషలైజ్డ్ ఏరియాస్లో తీసుకోవాల్సి వస్తుంది, వీళ్ళందరినీ బయటికి పంపించాల్సి వస్తుంది. సో మొత్తం మిషనరీ మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ ఎ కంపల్షన్ బయోడైవర్సిటీ అనేది. ఓకే, సో లేదనుకుంటే కనుక మొట్టమొదటి నెమ్మది స్లోగా అది అడాప్ట్ చేసుకుంటే ఇది తగ్గించుకుని అందులోకి వెళ్ళిపోవడం అది చేయాలి. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీకి వస్తే కనుక ఎందుకు ఇలా చేస్తారు అంటే, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే నథింగ్ బట్ పొల్యూషన్స్, తర్వాత ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆర్గనైజేషన్ మనం రన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అబౌట్ దట్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ఆ రకంగా ఏం చేస్తారంటే ఫ్యూచర్లో దేర్ షుడ్ నాట్ ఎనీ పావర్టీ అండ్ జీరో హంగర్, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ టు ఆల్ ద పీపుల్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, జెండర్ క్వాలిటీ ఉండాలి, క్లియర్ వాటర్ అండ్ శానిటేషన్ ఉండాలి, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఉండాలి. సో ఇవన్నీ కూడా చూసుకోండి, ఇవన్నీ కూడా మీకు కంపల్షన్స్, ఇవన్నీ కంపల్షన్స్. సో ఇవన్నీ మనం ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఫేస్ చేయాల్సింది. సో ఇవి చేస్తూ దే కెన్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఆన్ దట్ profits and whatever it may be targets. Okay, now we are coming to that strategic management. It is a new topic. Strategic management అంటే యాక్చువల్గా సో ఇందులో మీకు ఏమవుతుంది, strategic management defined as the process by which a firm manages the formulation and implementation of the strategy. Strategy combines explicit statements and implicit beliefs and understanding in and around an organization about mission, vision, clientele and resources and present and future. Okay, strategic management లో జరిగేది ఏంటి అంటే కనుక, ఒకటి implicit beliefs.
ఇంప్లిసిట్ బిలీఫ్స్ అంటే నమ్మకాలు. ఇంప్లిసిట్ బిలీఫ్స్ అంటే అజంప్షన్స్ బట్ నాట్ క్లియర్. ఆల్ అజంప్షన్స్ అన్ని అజంప్షన్సే బట్ నాట్ క్లియర్. అంటే ఏది క్లియర్గా ఉండదు. అజంప్షన్స్ బేస్ మీద ఉంటాయి, ఏది కూడా క్లారిటీ ఉండదు. సో అటువంటి బిలీఫ్స్ ఉంటాయి ఇందులో. తర్వాత ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్ అంటే చాలా క్లియర్, నో అంబిగ్విటీ, అందులో ఇంకా అనుమానం లేదు. అటువంటి స్టేట్మెంట్ రెండు కలిపి ఉంటాయి. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ అనేది ఈ అన్నిటి మధ్యలో ఉంటుంది అన్నమాట. సో ఈ వీటిలన్నిటికీ కలిపి మనం స్ట్రాటజీ అంటాం. అంటే స్ట్రాటజీ అనేది ఇట్ కంబైన్స్ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్స్, రియల్ అండ్ క్లియర్ స్టేట్మెంట్స్ అండ్ ఇంప్లిసిట్ బిలీఫ్స్. ఇంప్లిసిట్ బిలీఫ్స్ అంటే వాట్ ఈస్ దట్ అంబిగ్విటీ, అజంప్షన్స్ మీద కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ విజను, క్లయింటెల్, రిసోర్సెస్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనేది మనం తీసుకుంటాం. మిషన్ అనేది ఎప్పటికీ ఏమవుతుందంటే ఫోకస్ ఆన్ టుడేస్ అచీవ్మెంట్, ఇట్స్ కోర్ పర్పస్ అండ్ హౌ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ మిషన్ విల్ చేంజ్ ఇన్ ఫ్యూచర్. అంటే టుడేస్ అచీవ్మెంట్ పెట్టుకుని డిఫైన్స్ ది బిజినెస్ ఆబ్జెక్టివ్స్, హౌ టు అచీవ్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. మిషన్ అంటే ఏం లేదు, ఏం చెయ్యాలి, మనకు ఉన్నది ఫస్ట్ ఎజెండా ఏంటి అంటే ఏంటంటే మన ఆబ్జెక్ట్ ఏంటి, టుడేస్ అచీవ్మెంట్ చూసుకుంటాం, ఫోకస్ ఆన్ చేస్తూ దాన్ని బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి చెప్పుకోవడం, తర్వాత ఆబ్జెక్ట్స్ని ఎలాగ మనం అచీవ్ చేయాలి అనుకునేదాన్ని మిషన్ ఉంటుంది. విజన్ అనేది అంటే ఇది నథింగ్ బట్ డైరెక్షన్. ఏ రూట్లో వెళ్తే, ఏ రకంగా చేస్తే అవి మనం అచీవ్ అవుతాం ఆబ్జెక్ట్స్ని, అది చెప్పేది విజన్. సో మిషన్కి విజన్కి తేడా మీకు తెలిసింది. విజన్ ఈజ్ ఎ డైరెక్షన్, మిషన్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రేమింగ్. క్లయింటెల్ ఏంటి అంటే ఇట్స్ స్కోప్, మీనింగ్ దేర్ బై ఇట్స్ మెయిన్ క్లయింటెల్ నౌ అండ్ దోస్ ఇన్ ఫ్యూచర్. ఓకే. రిసోర్సెస్, the resources and competencies that create value for its clientele. అండ్ అంటే ఏంటంటే వాల్యూ ఫర్ మనీ టుడే అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అంటే ఇవాళ మనం తీసుకునేది ఏదైనా క్రియేట్ చేసి ఏదైనా సరే ఒక వస్తువు ఏంటి, అది ఫ్యూచర్లో కూడా దానికి వాల్యూ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పిన టాటా ఉంది. ఓకే. సో ఆ రిసోర్సెస్, కాంపిటెన్సీస్ ఎలా క్రియేట్ చేశాడు, వాల్యూ క్రియేట్ చేశాడు దాన్ని ఆ వెహికల్కి. ఎందుకంటే ఫీచర్స్ అన్ని, స్పెషల్ ఫీచర్స్ అన్నీ పెట్టాడు. మిగతా వెహికల్స్కి దానికి యూనిక్గా తేడా ఏంటంటే కనుక యాక్సిడెంటల్గానే ఏమైనా జరిగినప్పుడు ఓకే అవన్నీ కూడా ఈ లోపల డ్రైవర్కి, తర్వాత లోపల ట్రావెల్ చేసేవాళ్ళంతా కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అనేలాగా వాడు ఫీచర్స్ పెట్టారు అందులో. సో దాన్ని బేస్ చేసుకునే ద కస్టమర్స్ ప్రిఫర్ దట్ వెహికల్ even it is not popular brand in automobiles out of that other competitors. So next, present and future, the foundations of the present competitive standing and future sustainability. అంటే ఇదేంటి అంటే ఇవాళ మనం తీసుకునేది ఫౌండేషన్స్ ఆఫ్ దట్ ఈస్ ప్రజెంట్ కాంపిటేటివ్ స్టాండింగ్. అంటే ఇవాళ మనం చేసే ఒక కొత్త ప్రోడక్ట్ ఫ్యూచర్లో కూడా అదే ప్రిఫర్ చేయగలిగేలా ఉండాలన్నమాట. అంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటే ఆ స్టాండర్డ్స్కి అతను మెయింటైన్ చేయగలగడం, ఆ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చూసుకోవడం. సో ఇది ఇప్పుడు సోనీ ఉందనుకో, సోనీ అనేది ఇట్ ఈస్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు. ఇవాళ తీసుకున్న 10 సంవత్సరాల తర్వాత తీసుకున్నా కూడా ఆ క్వాలిటీ అలాగే ఉంటుంది. హైయెస్ట్ రిచ్ స్టాండర్డ్స్ దే విల్ మెయింటైన్, ప్రైస్ పక్కన పెడితే. ఓకే. సో దిస్ ఈజ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రాటజీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఒక స్ట్రాటజీ. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ. ప్లాన్ అంటే ఏంటంటే స్ట్రాటజీ అంటే రెండు ఒకటి కాదా? రెండు ఒకటి కాదు, అదే ఇక్కడ చెప్తాడు. ప్లాన్ అనేది ఏంటంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఒక బిజినెస్ టీం ఉందండి, వాళ్ళు హ్యావింగ్ ఏ ప్లాన్ టు లాంచ్, అంటే ప్లాన్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం.
సో దానికి ఏం చేస్తారు వాళ్ళు అంటే రీసెర్చ్ చేస్తారు, డిజైన్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రోడక్ట్ ప్లేస్మెంట్, మార్కెటింగ్ అన్నీ కూడా విల్ టేక్ ప్లేస్. ఆ ప్రోడక్ట్ కనుక మనకి సక్సెస్ చేయాలంటే. సో ప్రాసెస్ విల్ కంటిన్యూ అంటిల్ కస్టమర్ డిసైడ్ ఆన్ ఏ విన్నింగ్ ప్రోడక్ట్. ఇవన్నీ చేసుకుంటూ అంటే రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్, ప్రోడక్ట్ ప్లేస్మెంట్, మార్కెటింగ్ అన్నీ చేసుకుంటూ కూడా కస్టమర్ని రీచ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తారు. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ఏ ప్లాన్. మరి స్ట్రాటజీ అంటే ఏంటండి అంటే ఇది బిజినెస్ టీమ్ విత్ ఏ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే టేక్ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ చూడండి రీసెర్చ్ అనేటప్పటికీ రీసెర్చ్లో ఏం చేస్తాను రీసెర్చ్ చేస్తాను, కానీ ఇక్కడ స్ట్రాటజీలో ఏం చేస్తానంటే ప్రీవియస్గా ఇదే ప్రోడక్ట్లో చేసినప్పుడు ఏమేమి సెట్ బ్యాక్స్ వచ్చినాయి అనేది ఒక కంపారిజన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే దే ఆర్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ ఇన్ దిస్ చేసి సో మనం కనుక ఎలా చేస్తే కనుక బాగుంటుందేమో అంటే దే ఆర్ అప్లయింగ్ సమ్ స్ట్రాటజికల్ పర్సెప్షన్ దే. అలాగే అది అన్ని స్టేజెస్ అంటే ఇంక్లూడింగ్ దట్ ప్రాసెస్ ఆఫ్ ప్రోడక్ట్. తర్వాత అలాగే ఇన్నోవేషన్ విల్ బి అప్లైడ్ ఇన్ డిజైన్ చేసేటప్పుడు కూడాను ఏదో మనకు నచ్చింది చేయడం కాదు, ఇన్నోవేటివ్గా అంటే కస్టమర్ని దృష్టిలో పెట్టుకుని వాడు సర్ప్రైజ్ అయ్యి ఆహా ఓహో అని వాడి నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసేలాగా మనం చేయగలిగితే కనుక దట్ ఈస్ కాల్డ్ అది ఇన్నోవేషన్. అనగా మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ విల్ యూజ్ ఫోర్కాస్ట్ వాట్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ ఏం చేస్తున్నాడు, వాడు ఏం కోరుకుంటున్నాడు ఫ్యూచర్లో. ఇందా చెప్పాను టాటా ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, ఆ రకంగా అది కనుక వీళ్ళు పసిగట్టి దాన్ని కనుక ఇంక్లూడ్ ఫీచర్ కింద పెట్టాడు అనుకోండి. సో అది నెక్స్ట్ మార్కెటింగ్ అన్నీ తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ కూడా ఎఫర్ట్ చేయాలి. క్రియేటింగ్ మార్కెటింగ్ అనేది కూడా ఒక స్కిల్ దే. సో దాన్ని సక్సెస్ చేయాలంటే కనుక మనం ఏది అడాప్ట్ చేయగలిగితే కనుక అది సక్సెస్ అవుతుంది. సో అది అంటే ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం. సో ఆ రకంగా ఏమవుతుందంటే దీనికి బేసిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి, రెండు ఒకటి కాదు. అంటే దీన్ని ఏమంటే ప్లాన్ ఈజ్ ఎన్ అరేంజ్మెంట్, ఏ ప్యాటర్న్, ఏ ప్రోగ్రామ్, ఏ స్కీమ్ ఫర్ ఏ డెఫినెట్ పర్పస్. అంటే డిఫైన్ చేసేసారు కానీ స్ట్రాటజీ అలా కాదు. స్ట్రాటజీ ఈజ్ ఎ బ్లూ ప్రింట్, లేఅవుట్, డిజైన్ అండ్ ఐడియా యూజ్ టు అకాంప్లిష్ ఏ స్పెసిఫిక్ గోల్. సో అకాంప్లిష్ అనేటప్పటికీ ఏమవుతుందంటే దే విల్ ట్రై చూస్తారు అన్నమాట, ట్రై చేస్తారు, అన్ని కూడా అప్డేట్ చేసుకుంటారు. ఏ ప్లాన్ ఈజ్ వెరీ కాంక్రీట్ ఇన్ నేచర్ అండ్ డస్ నాట్ అలో ఎనీ డీవియేషన్. ఇక్కడ ఏం డీవియేషన్స్ ఏముండవు, అనుకుంటే వెళ్ళిపోతారు. ప్లాన్ అంటే ఇదే. స్ట్రాటజీ అలా కాదు, ఫ్లెక్సిబుల్, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అని. ఎందుకంటే మీకు వెనక్కి వెళ్తున్నారు కదా, చెప్పాను కదండి మీకు ఎవ్రీథింగ్ విల్ బి లెర్న్ లెసన్స్. దాని ప్రకారం మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓపెన్ ఫర్ అడాప్టేషన్ అండ్ చేంజ్ వెన్ నీడెడ్. అవసరం అయితే కనుక అప్పటికప్పుడు మార్చేస్తారు. సో దానికి అనుగుణంగా అంటే సమయానుగుణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్, a plan is most useful when staying well organized and on track in the highest priority. A strategy is most useful when creativity, collaboration, innovation are of that utmost importance. వాళ్ళు ఇందులో ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్నోవేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొలాబరేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, క్రియేటివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు స్ట్రాటజీ. సో ప్లాన్ అలా కాదు. ఓకే. నెక్స్ట్ స్ట్రాటజీలో ఏమైనా కార్పొరేట్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఫంక్షనల్ స్ట్రాటజీ అని 3 ఉంటాయి. సో దీనికి నేనేం చెప్తానంటే స్ట్రాటజీకి కార్పొరేట్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఫంక్షనల్ స్ట్రాటజీకి ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం అవుతుందని. మీరు కూడా చదువుకోవచ్చు మామూలుగానే. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, సమ్ ఎక్స్ బ్యాంక్. అది ఏం చేసిందంటే ఓవరాల్గా దానికి ఒక 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 1000 బ్రాంచ్లు ఉన్నాయి ఆల్ ఇండియాలో. డిఫరెంట్ జాగ్రఫికల్గా స్కాటర్ అయి ఉంది ఆ బ్యాంక్. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క బిజినెస్ ఏరియా ఉంటుంది. ఏరియాని బట్టి డిఫరెన్షియేట్ అయిపోతాయి. ఒక ఏరియాలో మీకు ట్రేడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే ట్రేడ్ అంటే బిజినెస్ ఏరియాస్ ఉంటాయి కొన్ని, అక్కడ బ్రాంచెస్ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో ఏంటంటే అర్బన్ బ్రాంచెస్ ఉంటాయి, అక్కడ అన్ని స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. తర్వాత కొన్ని ఏరియాస్లో బ్రాంచెస్ ఉన్నప్పుడు అన్ని కూడా రూరల్ బ్రాంచెస్ అన్ని కూడా అగ్రికల్చర్ ఓరియంటెడ్ బిజినెస్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు హెడ్ ఆఫీస్ పీపుల్ ఏం చేస్తారు, ఓవరాల్గా బిజినెస్ అనేది టార్గెట్స్ ఉంటాయి, అవి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు దే హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్స్. వాళ్ళు డెసిషన్స్ మాత్రమే తీసుకోగలరు. అవి మనకి కార్పొరేట్ స్ట్రాటజీ అంటాం. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో మీరు రూరల్లో ఉన్నారు కదా, మీరు అన్నీ కూడా అడ్వాన్స్ ఇస్తే ఉంటాయి, మీకు అక్కడ డిపాజిట్స్ ఏం రావు, అన్నీ కూడా మీకు లోన్సే ఉంటాయి. ఎందుకంటే అగ్రికల్చర్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి
మీరు గో ఫర్ ఫుల్లీ అడ్వాన్స్ ఓరియంటెడ్ బ్రాంచెస్. మీరు అడ్వాన్సెస్ ఇచ్చుకుంటూ పోండి. గోల్డ్ లోన్స్ విపరీతంగా ఇవ్వండి, మీ ఇష్టం. అలా క్రాప్ లోన్స్ అలా ఇచ్చుకోండి. అలాగే కొన్ని ఏరియాస్ ఉంటాయి అర్బన్ ఏరియాస్లో, అంటే వాళ్ళకి అడ్వాన్సెస్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. అగ్రికల్చర్ బేస్ అటువంటిది ఏముండదు కాబట్టి అంత పర్సనల్ ఉంటాయి. కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ అంటే సాలరీ పీపుల్ ఉంటారు. సో యూ ఫోకస్ ఆన్ ద డిపాజిట్స్, కంప్లీట్ డిపాజిట్ ఓరియంటెడ్ బ్రాంచెస్ అండ్ పర్సనల్ బ్యాంకింగ్ డీటెయిల్స్. పర్సనల్ బ్యాంకింగ్ అనేటప్పటికి వాళ్ళంతా కూడా శాలరీ లోన్స్, తర్వాత వెహికల్ లోన్స్, తర్వాత అన్ని అవే ఉంటాయి. ఓకే, హోమ్ లోన్స్ అవి. సో ఇలాగ ఏమవుతుందంటే మీకు బ్రాంచెస్ అనేది సెగ్మెంటేషన్ చేసేసుకుంటారు. చేసేసుకున్నప్పుడు ఇక్కడ బ్రాంచ్ అనేది ఒక యూనిట్ కింద అయిపోతుంది. ఓకే, సో ఉన్నప్పుడు బిజినెస్ స్ట్రాటజీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే యూనిట్ వైజ్ బిజినెస్ యూనిట్ కింద అయిపోయింది బ్రాంచ్. సో ఆ బ్రాంచ్ మీకు టార్గెట్స్, తర్వాత పెర్ఫార్మెన్స్ అన్ని ఫిక్స్ అవుతాయి. దాని ప్రకారం అయ్యి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అన్ని కూడా మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. ఐఎమ్ టేకింగ్ ఇది బ్యాంక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఉంది. కార్పొరేట్ స్ట్రాటజీ అంటే మీరు ఎలా చేసుకుంటా నాకేంటి, కానీ అల్టిమేట్గా నాకు బిజినెస్ ఓవరాల్గా వస్తుందా లేదా. ఇలా చూసినప్పుడు ఏమైందంటే మీకు నిజంగా మీకు రూరల్ బ్రాంచెస్ చూసుకుంటే కనుక అవన్నీ కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ బ్రాంచెస్ అవుతాయి. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఇన్కమే ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకే, కాబట్టి డెఫినెట్గా ప్రాఫిట్ అనేది జనరేట్ అయిపోతుంది. కానీ అర్బన్ బ్రాంచెస్ అనేటప్పుడు అన్ని డిపాజిట్ ఓరియంటెడ్ బ్రాంచెస్ అవుతాయి కాబట్టి అడ్వాన్సెస్ పోర్ట్ఫోలియో తక్కువ ఉంటుంది కాబట్టి అవి లాస్ మేకింగ్ బ్రాంచెస్ అవుతాయి. ఎందువల్ల అంటే డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి పోర్ట్ఫోలియో. సో ఇంట్రెస్ట్ అనేది పోతుంది, ఇవ్వాల్సి వస్తుంది, అంటే నెగిటివ్ ఉంటుంది. సో ఇటువంటప్పుడు ఆ కార్పొరేట్ ఆఫీస్ డెసిషన్ తీసుకుంటుంది. అలా అని చెప్పేసి నువ్వు లాస్ మేకింగ్ బ్రాంచెస్ పెర్ఫార్మ్ చేయనట్టు కాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆ రకంగా ఓవరాల్గా డెసిషన్ తీసుకుని ఓవరాల్గా బిజినెస్ ఆర్గనైజేషన్ చూసుకునే దాన్ని ఏమంటాం కార్పొరేట్ స్ట్రాటజీ అంటాం. బిజినెస్ స్ట్రాటజీ అనేది బ్రాంచ్ యూనిట్ లెవెల్ చూసుకుంటే కనుక దాన్ని అంటాం. ఫంక్షనల్ స్ట్రాటజీ అనేది ఎవరైతే మనకి ఈ డిశ్చార్జ్ చేస్తారో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ మే టర్న్ అవుట్ విత్ ద ప్రైమ్ కంట్రిబ్యూషన్ టు ద ఫంక్షనల్ సైడ్. అంటే టెక్నాలజీ, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే డిజైన్ చేయడం, తర్వాత స్టాఫ్, ఇవన్నీ ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. సో అక్కడ మీకు ఏదైతే మనం అడాప్ట్ చేయగలుగుతున్నామో దాన్ని బట్టి మనకు ఆర్గనైజేషన్ అనేది ప్రాస్పర్ అవుతుంది. సో ఇవన్నీ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఏముంటాయి మీకు అంటే ఎన్విరాన్మెంటల్ స్కానింగ్, స్ట్రాటజిక్ ఫార్ములేషన్, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్, స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. ఓకే, ఇది ఏంటి అండి అంటే ఎన్విరాన్మెంటల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై ఎన్విరాన్మెంటల్? It is depending upon that refers to the monitoring, evaluation and dissemination of the information received from the internal and external environments. SWOT analysis అంటాం. SWOT analysis అనేది మెయిన్ రోల్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ చేసుకుంటాం. ఏంటండి SWOT analysis అంటే, సో ఒక ఆర్గనైజేషన్ ఓకే ఎక్కడ మనకు బలం, ఎక్కడికి మన బలహీనత, ఎక్కడ మనకు థ్రెట్ ఉంటుంది, ఎక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఇండిపెండెంట్గా ఆలోచించుకుని ఆ స్ట్రాటజీ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను బ్యాంకులోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఓవరాల్గా కార్పొరేట్ ఆఫీస్కి ఎన్ఆర్ఐ బిజినెస్, అదే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ కూడా కావాలి. సో ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ అన్ని చోట్ల ఉండదు, కానీ కొన్ని చోట్ల ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలాగుంటుందంటే కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, అవి లొకేటెడ్ ఇన్ ద సమ్ ఏరియాస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ ద గాన్ ఫర్ అబ్రాడ్. కొన్ని ఏరియాస్లో మొత్తం ఊరంతా కూడా వాళ్ళు అబ్రాడ్లోనే ఉంటారు. ఫ్యామిలీ కూడా తప్ప. అంటే ఏంటంటే అవన్నీ కూడాను గల్ఫ్ కంట్రీస్కి ఏదో ఉద్యోగాల మీద వాటి మీద వెళ్ళిపోయిన అంతా కూడా ఆ ఏరియాలో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో అక్కడ కనుక ఒక బ్రాంచ్ మనకు లొకేట్ అయ్యి ఉందనుకోండి, అటువంటి బ్రాంచెస్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం ఎన్ఆర్ఐ బిజినెస్ ఫోకస్ ఇచ్చామనుకోండి, ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించిన కూడా సపోర్ట్ ఇచ్చామనుకోండి. సో ప్రోడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, ఆ సంబంధించిన స్పెషలైజేషన్ ట్రైనింగ్ ఏంటి, అవన్నీ ఇచ్చిన రోజు ఏమవుతుందంటే వాళ్ళు దే విల్ అట్రాక్ట్ దట్ పర్టికులర్ బిజినెస్ ఇన్ దట్ ఏరియా. సో ఆటోమేటికల్లీ ఇది మీకు కార్పొరేట్ ఆఫీస్లో యాజ్ అ హోల్గా ఆర్గనైజేషన్ కంట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏమీ బిజినెస్ లేని చోట మనం వెళ్ళి దాని గురించి పోకలడే కన్నా ఆల్రెడీ పొటెన్షియల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ మనం ఫోకస్ చేసిన రోజున దానికి వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంట. అంటే మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది, మన వీక్నెస్ ఎక్కడ ఉంది అనేది మనం అసర్టైన్ చేసుకుని దాని ప్రకారం స్ట్రాటజీ అనేది ప్లే చేయాలి. అంతేగాని అన్ని బ్యాంకులకి కూడా ఒకటే ఫారిన్ ఎక్స్చేంజ్ టార్గెట్ ఇచ్చారనుకోండి, హౌ దే కెన్ గెట్ దట్ బిజినెస్ ఇస్ నాట్ పాసిబుల్. సో అలాగే నెక్స్ట్ స్ట్రాటజీ ఫార్ములేషన్.
స్ట్రాటజీ ఫార్ములేషన్లోకి వచ్చేటప్పటికి requires the basis of information gathered from situation analysis and to get strategic direction to business mission and vision statements and establish a strategic object to reach 3 and generate, evaluate and select corporate business and functional strategies to pursue. సో స్ట్రాటజీ ఫార్ములేషన్ అనేది ఇప్పుడు ఇందులో పార్టే. అంటే మీరు ఐడెంటిఫై చేయడం, స్టడీ చేయడం, చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత దాని ప్రకారం మనం స్ట్రాటజీ ప్లే చేయాలి. కొన్ని ఉంటాయి ఓన్లీ కాలేజెస్ తోటి ఉండిపోతాయి. కొన్ని అక్కడ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్ బ్రాంచెస్ ఫర్ అవర్ రిటైల్ ప్రొడక్ట్స్ ఆర్ డిపాజిట్స్ ఆర్ టెక్ ప్రొడక్ట్స్. ఎందుకంటే అక్కడ క్లిక్ అవుతాయి. రూరల్లోకి వెళ్ళిపోయి మీరు అంతా కూడా మీరు మొబైల్స్ ఆపరేట్ చేయండి, మనకి టెక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు తీసుకోండి, తర్వాత మీరు అందరు కూడా శాలరీ లోన్ తీసుకోండి అంటే ఎవరున్నారు రూరల్లో? అగ్రికల్చర్ ఫార్మర్స్ మాత్రమే ఉంటారు అక్కడ శాలరీస్ లోన్స్ ఎలా వెళ్తాయి? వెళ్ళవు కదా. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ అనేది ఫార్ములేట్ చేయాలంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫిక్స్ దట్ టార్గెట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్. స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ is the fine art of the detailing and what all is to be done, when various tasks are to be performed, when are they are to be performed and how they are performed. స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అంటే ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి, అండ్ హూ, వెన్, హౌ, వాట్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ టు బి టేకెన్ ప్లేస్ ఇన్ దట్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్. స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. ఇంత అయిపోయిన తర్వాత మీకు కంట్రోల్ చేయడం. సో ఇదంతా ఏమి లేదండి. ఇంకా చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇఫ్ యూ బ్రాంచ్ ఫిక్స్డ్ ఏ కాసా క్యాంపెయిన్ ఇచ్చారు. బ్రాంచ్లో కాసా క్యాంపెయిన్ 15 రోజులు, 2 వీక్స్, ఫోర్ట్నైట్ కాసా క్యాంపెయిన్లో మీరు ఇంత చేయాలని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. ఏంటి స్ట్రాటజీ అని చెప్పేటప్పటికి మీటింగ్ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? అది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ చేయాలి. చేస్తే కనుక మనకి మన బలం ఎక్కడ ఉంది, సో మనం బలం ఎక్కడ ఉంది, ఎలా చేయాలి అనుకుంటే మనకు ఫీల్డ్లో మంచి 2 ఉన్నారు పర్సన్స్. ఓకే, వాళ్ళిద్దరు కూడా స్టాఫ్, దే ఆర్ కనెక్టెడ్ టు దేర్ ఫాదర్స్. వాళ్ళంతా ఇద్దరు కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎక్కడ కాంటాక్ట్స్ ఉంటాయి, లేదంటే కాలేజెస్ ఉన్నాయి వాళ్ళకి అని అనుకోండి. దే విల్ మేక్ యూజ్ ఆఫ్ దట్ యాజ్ ఫర్ అవర్ యూజ్. అలాగే కొన్ని ఏరియాస్ ఉన్నాయనుకోండి, మన అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకే, కాలేజెస్లో. సో వీ కెన్ టార్గెట్ దోస్ కాలేజెస్ ఫర్ ఓపెనింగ్ గెటింగ్ ఆఫ్ దట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్. సో ఇలాగ అంటే ఏంటంటే మీకు ఆ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ చేయడం వల్ల మనకి ఒక ఫార్ములేషన్ వస్తుంది, వేర్ టు గెట్ అండ్ హౌ టు గెట్ అని. తర్వాత స్ట్రాటజీ ఫార్ములేషన్కి వచ్చేటప్పుడు మనం అది ఎలాగ ఎలకేషన్ చేసుకోవడం. ఎలకేషన్ చేసుకొని మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి అని చెప్పేసి మనం ఫ్రేమ్ చేసుకోవాలి. తర్వాత ఇంప్లిమెంట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు కలెక్ట్ ఈ పలానా ఏరియా నుంచి అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారు కాబట్టి యూ హ్యావ్ టు టార్గెట్ దట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ టు గెట్ దట్ కాసా అకౌంట్స్. సో ఇక్కడ ఇలా చేస్తున్నప్పుడు మనకి స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ ఏమవుతుందంటే మనకు రెమ్యూనరబుల్గా ఉండాలి మనం చేసే పని. అవసరం లేని చోట వెళ్ళి మొబిలైజ్ చేసాం అనుకోండి అకౌంట్స్. సో మీరు 10 అకౌంట్స్కి మనం టీఏబీలో 1000 రూపాయలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో ఇక్కడ మీకు ఏంటంటే మనకి మన ఎక్స్పెండిచరు, మన యొక్క ఎఫర్ట్స్ ప్రాఫిటబుల్ వేలో మనం చేయగలిగినప్పుడు అది ఎఫెక్టివ్గా ఉంటుంది. లేదనుకుంటే 10 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎ స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్కి వచ్చినట్టయితే కనుక బేసిక్ బడ్జెటరీ ప్లానింగ్, ఫోర్కాస్ట్ బేస్డ్ ప్లానింగ్, తర్వాత ఎక్స్టర్నల్లీ ఓరియంటెడ్ ప్లానింగ్, ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటుందన్నమాట. ఇందులో ఏముంటాయి? బడ్జెటరీ ప్లానింగ్ అనేటప్పటికి ఏముందంటే ప్రొవైడింగ్ దేర్ వ్యూస్ ఆన్ ద చేంజెస్ ఇన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్స్ బడ్జెట్. ఏదైనా సరే మనకి ఒక స్ట్రాటజీ ఉండాలంటే కనుక బడ్జెట్ అలొకేషన్ అనేది ఉండాలి. ఓకే, దానికి ఎంత అవుతుంది అనేది కూడా మనం వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ఇట్ బై టేకింగ్ ద వ్యూస్ ఆన్ ద చేంజెస్ ఇన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్. కొంత మనకి చేంజెస్ ఉన్నాయి, బిజినెస్ ఇలా డీవియేషన్స్ కొన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా కొంత టార్గెట్ పెట్టుకొని దానికి అనుగుణంగా మనం బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన కాసా క్యాంపెయిన్ ఉందంటే సో మనకి ఎంత అవుతుంది ఖర్చు, వీళ్ళందరికీ కూడా వెళ్ళి చేసుకోవాలని బట్టి టీఏబీస్ కూడా ఇవ్వాలి కదా. మనకు వచ్చే అమౌంట్ కూడా మనకి దీన్ని దాటే ఉండాలి, వైబుల్గా ఉండాలి. నెక్స్ట్ ఫోర్కాస్ట్ బేస్డ్ ప్లానింగ్.
ఫోర్కాస్ట్ ప్లాన్ అంటే కంపైలేషన్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంట్. దీనికి ఏం చేస్తారంటే కంపైలేషన్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంట్ డేటా అనేది కావాలి. ఫోర్కాస్ట్ చేయాలంటే కనుక ఫ్యూచర్లోకి వెళ్ళిపోవాలి. ఫ్యూచర్లోకి వెళ్ళాలంటే కనుక మన డేటా ఏముంది, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం యాంటిసిపేట్ చేయాలి. సో దాన్ని కంపైల్ చేయాలి. అంటే నెసెసిటీ ద కంపైలేషన్ అంటే ఏంటి, పోల్ చేయడం, కలెక్ట్ చేయడం ఇన్ఫర్మేషన్. లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంట్ డేటా మనం కలెక్ట్ చేసిన రోజున అప్పుడు ఫోర్కాస్ట్ బేస్డ్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దీనికి ఏంటి అంటే కనుక ఎక్స్ట్రాపొలేషన్ టెక్నిక్స్ అనేది ఉపయోగిస్తాం. ఎక్స్ట్రాపొలేషన్ టెక్నిక్స్ అంటే ఏంటంటే మీన్స్ ప్రొడిక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ విత్ పాస్ట్ డేటా. ఇంతకుముందు జరిగిన దాని మీద పాస్ట్లో ఎంత ఉందనే దాని మీద ప్రిడిక్ట్ చేసి చేయడం. తర్వాత ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ ప్లానింగ్. ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ ప్లానింగ్ అంటే అసిస్టెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ కన్సల్టెంట్స్, అంటే అవుట్ సోర్స్. అంటే మన వల్ల కాదు ఇదంతా, బయట ఇచ్చేస్తాం. అరే బాబు నువ్వే చెప్పు, మా పొటెన్షియాలిటీ ఎక్కడ ఉందో, మేము ఏం చేయాలి ఏంటి చెప్పు అని చెప్పేసి మనం ఆ స్ట్రాటజీ అంతా కూడా వాడికి చెప్పేస్తాం. వాడు చెప్తాడు మాకు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్లో మనం ఏం చేశారు, ఆ పార్టీకి గెలుస్తా లేదో తెలియదు, వాడిని ఎవరన్నా పిలిచారు, అరే బాబు నువ్వే స్టడీ చేసి స్టేజ్ మేము గెలుపుతాం, లేదా క్యాండిడేట్స్ ఎవరెవరు పెడితే బాగుంటుంది, మాకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య పొలిటీషియన్స్ అందరూ డిపెండ్ అవుతున్నారు లేదంటే. ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ ప్లానింగ్ ఇది. ఓకే, అంటే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకి ఏం చేసుకోవడానికి ఏం ఉండదు అక్కడ. ఓకే, సో ఇది వాడు ఏం చేస్తాడు, ఇన్నోవేటివ్గా చూస్తాడు. పీకేఆర్ అంతా చేశారు, కొంతమంది చేశారు. ఆ విధంగా కొన్ని పార్టీలు బేసింగ్ ఆన్ దట్ దేర్ ఎంగేజింగ్ దీస్ పీపుల్ దే గాట్ ఎలక్టెడ్. అలాగే ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ ప్లాన్. సో ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అంటే ఇంప్లిమెంటేషన్, evaluation and control of the strategic plan or according to due to importance to the procedure and plans to be started factoring contingencies with the appreciation of that fact that perfect planning and forecast is not possible. Forecast కనుక చేయకపోతే కనుక perfect planning చేయాలంటే ఇంటిగ్రేట్ ఆఫ్ ద స్టాండింగ్ ప్లాన్ అని చేయాలన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్ట్రాటజిక్ ప్లానింగ్. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే ద రైట్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ పార్ట్స్ ఎంగర్ పెర్ఫార్మెన్స్ పాజిటివ్. బాగా కనుక స్ట్రాటజీ ఉంటే కనుక, మంచి స్ట్రాటజీ ఉంటే కనుక గుడ్ పెర్ఫార్మెన్స్ పాజిటివ్గా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ దట్ ఎవర్ చేంజింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ వల్ల స్ట్రాటజీస్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. 3 మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఏంటంటే మేనేజ్మెంట్ గెట్స్ ఏ క్లియర్ సెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ వెర్షన్ ఆఫ్ దట్ బిజినెస్ ఎంటిటీ. చాలా క్లియర్గా ఏం చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. మేనేజ్మెంట్ ఈజ్ ఏబుల్ టు క్లియర్లీ ఫోకస్ ఆన్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెన్స్ ఇష్యూస్ బేస్డ్ బై దట్ ఎంటిటీ. వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో అని క్రాస్ చెక్ చేసుకుంటారు. ఓకే, చేసుకుని ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేది వాళ్ళు ఏమిటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో అది కూడా స్ట్రాటజికల్గా చేయాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటని తెలుస్తుంది. డైనమిక్ ఎన్విరాన్మెంట్ కెన్ బెటర్ అండర్స్టూడ్ బై ద మేనేజ్మెంట్. అలాగే స్ట్రాటజీ వల్ల ఏమవుతుందంటే డైనమిక్ అనేది మనం వేరీ చేసుకోవచ్చు. డైనమిక్ ఎన్విరాన్మెంట్ మనం మారిపోతుంది. డైనమిక్ ఎన్విరాన్మెంట్ అంటే గడిగడికి మారిపోయే ఎన్విరాన్మెంట్. అది మనకి నోటీస్ అవుతుంది. అంటే మనకి స్టాటిక్గా ఉండిపోయాం అనుకోండి, మనకేమీ తెలియదు. సో డైనమిక్గా ఉన్న ఎన్విరాన్మెంట్ మనకు తెలిసిన రోజున ఏమవుతుంది, మనకి స్ట్రాటజిక్ అనేది. స్ట్రాటజీ అంటే ఏంటి, ట్రెండ్స్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ట్రెండ్స్ అనేది పాస్ట్ ఏంటి, దీని ప్రకారం మనం ముందుకు వెళ్ళి మన బిజినెస్ చేయాలంటే కనుక మనకున్న స్వాట్ అనాలిసిస్ తోటి మనం బెటర్గా చేయగలుగుతాం లేదా అనేది స్టడీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టడీ. అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్. ఓకే, బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ అనేది చదవండి. బిజినెస్ డస్ నాట్ ఆపరేట్ ఇన్ ఐసోలేషన్ అండ్ టు సక్సీడ్ దట్ మేనేజ్మెంట్ మస్ట్ బి అండర్స్టూడ్ ఎన్విరాన్మెంట్ ఇట్ వుడ్ బి ఆపరేట్. అంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ అనేది అంటే చిన్న ఎగ్జాంపుల్ అది కూడా చెప్తాను. ఒక ఊళ్ళో మీది ఒక్కటే బ్రాంచ్ అనుకోండి, అలాగే ఇంకొక ఊళ్ళో మీది ఒక్కటే బ్రాంచ్ కాదు, మీతో పాటు ఒక 5 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, 2 మారిపోయినాయిగా. ఒక దాంట్లో మీరే మోనోపోలి, మీరు ఏం చేస్తే అది, మీరు ఏ ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తే ఆ ప్రోడక్ట్స్ వెళ్ళిపోతాయి అక్కడ. కానీ రెండో దానికి వచ్చేటప్పటికి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే, అవుట్ ఆఫ్ 6 యు ఆర్ ద 1 బ్రాంచ్. ఓకే, 1 బ్యాంక్, మిగతా అన్ని వేరే వేరే బ్యాంకులు ఉన్నాయి. సో ఇప్పుడు మీ కాంపిటీటర్స్ 5 ఉన్నారు. సో 5తో మీరు నిలబడాలనుకున్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో మీరు ఫాలో చేసిన స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉండవు. అదే ఇక్కడ చెప్తారు అన్నమాట. అలాగే there are uncertainties like technology changes, advancements, and ecological and social environment, regulatory changes, political, social, cultural, and demographical changes, which can impact the performance of the business. The operating environment of the company, like suppliers, customers, competitors, etc., may also be taken. అది కూడా వస్తుంది అన్నమాట. It is therefore imperative that the manager is able to analyze, understanding, appreciate the business environment in which the organization operates. So SWOT analysis helps a lot in such situations.
ఆ రకంగా మనం ప్రతీదీ కూడా సెల్ఫ్ అనాలిసిస్ అని ప్రతి స్టేజ్‌లో కూడా చేసుకుంటేనే కానీ మనం సక్సెస్ అవ్వలేం, నిలబడలేం. సో దట్ ఓన్లీ దట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్. ఓకే. With this, the topic is lengthy topic is over. Okay. Thank you.